హలో ఫ్రెండ్స్, సర్వే చాప్టర్ నెంబర్ 7 వెరీ ఫేమస్ సోషల్ డెవలప్మెంటు పేపర్ 3లో సెక్షన్ 3 కిందికి వస్తుంది. ఇందులో మొత్తం మనకి ఇంకొక 6 చాప్టర్స్ ఉంటాయి. హెల్త్ ఒకటి, ఎడ్యుకేషన్ సెకండ్, సో పావర్టీ థర్డ్, ఎస్డిజి గోల్స్ ఫోర్త్ది. దీంతోపాటు రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ ఉమెన్ గురించి ఉంటుంది. సో ఈ 6 చాప్టర్స్ అనేది వెరీ ఫేమస్. సెక్షన్ 3లో పేపర్ 3 కిందకి వస్తుంది. సో మనకి సర్వే మొత్తం అయిపోయినాక ఇంకా మొత్తము 6 చాప్టర్స్ మిగిలి ఉన్నాయి మనకు. ఇది అయిపోతే సో ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఉంటుంది అండ్ స్కిల్ డెవలప్మెంటు అది ఒకటి, వ్యవసాయము, పరిశ్రమలు, సేవలు అని చెప్పేసి 3 చాప్టర్సు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది వెరీ ఫేమస్. మనకి జాగ్రఫీ లోపల ఈ రవాణా, పరిశ్రమలు అని చెప్పేసి ఒక 2-3 టాపిక్స్ కవర్ అవుతాయి. సో దీంతోపాటు చివరిలో మళ్ళీ వాతావరణ మార్పులు మరియు ఇండియా అని చెప్పేసి మరొక చాప్టర్ కనిపిస్తుంది. అది మనం డిస్కస్ చేసిన అంశమే ఎక్కువ అందులో రిపీట్ అవుతూ ఉంటాయి. ఇవి అయిపోయిన తర్వాత ఈ చాప్టర్లో ఉన్న ఈ హెల్త్, ఎడ్యుకేషన్, పావర్టీ, ఎస్డిజి గోల్స్, గ్రామీణ అభివృద్ధి అండ్ ఉమెన్ ఈ 6 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మరొక 6 యాడ్ చేస్తాం. అంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, చిల్డ్రన్, ఫిజికల్ విత్ డిజబిలిటీ, ట్రాన్స్జెండర్స్ ఈ 6 కమ్యూనిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో సో ఈ 6 కమ్యూనిటీ ప్లస్ ఈ 12 వర్గాలకి సోషియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 3 to 4 పేజెస్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ 12 వర్గాలకి మరొక 3 to 4 పేజెస్ యాడ్ చేస్తే పాలిటీలో ఉన్న రాజ్యాంగ రక్షణలు కావచ్చు, రక్షణల అమలు కోసము పార్లమెంట్ చట్టాలు కావచ్చు, అవి మనకి కవర్ అవుతాయండి. చూద్దాం, మనకున్న టైం బట్టి అది చూద్దాం. సో ఫస్ట్ అయితే మనము ఈ చాప్టర్ లోపల సర్వే చాప్టర్ అని చెప్పేసి నెంబర్ 7 మనం తీసుకుంటున్నాము. సోషల్ సెక్టార్ అని చెప్పేసి ఉంటుంది. సో మనం గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి 2024లో జనవరి మాసం నుంచి అక్టోబర్ దాకా ఒక క్లాస్ చేసినాం కదా. అందులో చాలా వరకు స్కీమ్స్ కవర్ అవుతాయండి. ఈ హెల్త్ కావచ్చు, లేదా ఎడ్యుకేషన్ కావచ్చు, పావర్టీ కావచ్చు, చాలా వరకు కొన్ని స్కీమ్స్ కవర్ అవుతాయి మనకి. రైట్. సో ఫస్ట్ చూస్తే కొంచెం బేసిక్స్ మనకు, అంటే నేరుగా చాప్టర్స్లోకి వెళ్ళకుండా కొంచెం చూస్తే గిట స్టార్టింగ్లో ఏమున్నది, ఒక 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే దెమ్చోక్ అని చెప్పేసి ఒక విలేజ్ పేరు. ఇది లడఖ్లోని లేహు డిస్టిక్లో ఉంటుంది. సముద్ర మట్టం నుంచి సుమారుగా 13,800 ఫీట్స్ ఎత్తులో ఉంటుంది. ఇంత ఎత్తులో ఉన్న ఈ దెమ్చోక్ అనే విలేజ్కి జల్ జీవన్ మిషన్ ద్వారా జూలై 22 లోపల ఫస్ట్ టైం మనము ట్యాప్ వాటర్ కనెక్షన్ ఇచ్చినాం. ఇది ఒక రికార్డ్ మనకి. సో ఇండియా అనేది సోషల్ సెక్టార్కి ఎంతగా ఇంపార్టెన్స్ ఇస్తుంది అనే దానికి 2 ఎగ్జాంపుల్స్ అండి ఇది. నెక్స్ట్ చూస్తే మరొక విలేజ్, ఇది మహారాష్ట్రలో ఉన్న ట్రైబల్ విలేజ్ పేరు చూస్తే బులుమ్ గవన్ అని చెప్పేసి ఉన్నది. సో విలేజ్ పేరు గుర్తుపెట్టుకోవాలండి. సో బులుమ్ గవన్, దీనికి సో 2018 లోపల తొలిసారిగా ఎలక్ట్రిసిటీ అందించారు. సుమారుగా మనకి స్వాతంత్రం వచ్చేసి అప్పటికల్లా 40 years అవుతుంది. సో 40 years వరకు కూడా ఈ బులుమ్ గవన్ విలేజ్ లోపల చీకట్లే ఉండే. సో మనకి వెరీ ఫేమస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. బులుమ్ గవన్ అయితేనేమి, ఆ దెమ్చోక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కొన్ని గణాంకాలండి, ఇవి కొద్ది వరకు మనం గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ దృష్టి అవసరం ఉంటుంది. పిఎం ఉజ్వల యోజన అని చెప్పేసి ఈ బీపీఎల్ వర్గానికి మహిళ పేరు మీద మనం ఎల్పిజి కనెక్షన్ ఉచితంగా ఇస్తున్నాం. 10.3 crores ఉమెన్ గుర్తుపెట్టుకోవాలి. సో 10.3 కోట్ల ఉమెన్స్కి మనము ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్వచ్ఛ భారత్ మిషన్ కింద సుమారుగా 11.7 కోట్ల టాయిలెట్స్ నిర్మించాము. గణాంకాలు అవసరం, ఈ పేజీలో ఉన్న గణాంకాలు అవసరము. సర్వే అనగానే మొత్తం గణాంకాలు నెంబర్స్ బై హార్ట్ చేయవద్దు, నేను చెప్తాను. ఎక్కడ నెంబర్స్ అవసరమో అక్కడ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ విశ్లేషణ అవసరమో అక్కడ విశ్లేషణ అవసరము, ఎక్కడ స్కిప్ చేయాలో అక్కడ స్కిప్ చేద్దాం. చెప్పేది ఏంటంటే హెల్త్ స్కీమ్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ స్కీమ్ మనకు డిస్కస్ చేసినాం గవర్నమెంట్ పాలసీ లోపల, వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ చెప్పడం అవసరం లేదు. రైట్. నెక్స్ట్ జన్ధన్ యోజన, ఇది 52.6 కోట్ల మందికి అకౌంట్స్ ఓపెన్ చేసినాం, అవసరమే. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 3.47 కోట్ల మందికి ఇల్లు కట్టించి ఇచ్చినాం మనమే.
ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అని చెప్పేసి సుమారుగా 6.9 కోట్ల మంది ఇప్పటికే లబ్ధి పొంది ఉన్నారు. సో ఈ గణాంకాలు అవసరం అండి కంపల్సరీ. కొన్ని స్కీమ్స్లలో అవి ఫ్లాగ్షిప్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం, గవర్నమెంట్ ఎక్కువ దానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. అటువంటి స్కీమ్స్ యొక్క బెనిఫిషియరీ యొక్క నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి, అదే ఇది. నెక్స్ట్ చూస్తే ఇండియా లోపల ఈ 15 నుంచి 24 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు 18% ఉన్నారు. గ్లోబల్ యావరేజ్ చూస్తే 15.4 ఉన్నది. సో మనకి ఏమర్థమైంది అంటే యువత అనేది ప్రపంచంతో కంపేర్ చేస్తే ఇండియాలో ఎక్కువ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి 18, వాళ్ళు 15.4 కాబట్టి ప్రపంచంతో కంపేర్ చేస్తే ఇండియాలో ఎక్కువ అని చెప్పేసి ఒక ప్రశ్న మనకు వస్తుంది వాక్యం రూపంలో. నెక్స్ట్ అండి, ఇది కూడా మనకు బేసిక్, మనం ఇంకా క్లాస్లోకి వెళ్ళలేదు. సోషల్ డెవలప్మెంట్ కింద మొత్తము 6 ఉన్నాయి చాప్టర్స్, అవి ఇంకా మనం డిస్కస్ చేస్తలేము. ఇదంతా మనకి స్టార్టింగ్లో ఉన్న బేసిక్స్ అండి కొన్ని. సో డాటా గవర్నెన్స్ క్వాలిటీ ఇండెక్స్ వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి. డాటా గవర్నెన్స్ క్వాలిటీ ఇండెక్స్, దీన్ని నీతి ఆయోగ్ యొక్క అనుబంధ సంస్థ డెవలప్మెంట్ మానిటరింగ్ ఎవాల్యూషన్ ఆఫీస్ అని చెప్పేసి ప్రచురిస్తుంది. సుమారుగా మంత్రిత్వ శాఖలు డిపార్ట్మెంట్కి స్కీమ్స్ యొక్క అమలు ఆధారంగా 5 పాయింట్స్కి అని చెప్పేసి కొన్ని పాయింట్స్ ఇస్తుంది. సో రేటింగ్ ఇస్తుంది. సో ఫస్ట్ రౌండ్ మనకి 5 రేటింగ్స్ గాను 2.29 వచ్చిందండి. ఇప్పుడు ఏమైంది అంటే సో 5 రేటింగ్స్ గాను 3.95, ఆల్మోస్ట్ 4 పాయింట్స్ వచ్చినాయి. అంటే సో మన ఇండియా లోపల మినిస్ట్రీస్ కావచ్చు లేదా డిపార్ట్మెంట్స్ కావచ్చు చాలా బాగా పనితీరులో మనకి పురోగతి కనిపిస్తుంది. 2.29 నుంచి 3.95కి వచ్చింది కాబట్టి పురోగతి కనిపిస్తుంది. సో 6th రౌండ్ లోపల 3.95 కదా, ఈ 6th రౌండ్ కోసం అని చెప్పేసి మనము 75 ఏమంటే ఇక్కడ మనకు మినిస్ట్రీస్ వస్తుంది, డిపార్ట్మెంట్స్ అన్నిటినీ మనము సో యాక్సెస్ చేస్తే 3.95 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో 3C అప్రోచ్ డిస్ట్రిక్ట్ యాస్పిరేషనల్ ప్రోగ్రామ్ అండి. అంటే వెనుకబడ్డ డిస్ట్రిక్ట్స్ యొక్క పురోగతి కోసం అని చెప్పేసి మనము ఈ డిస్ట్రిక్ట్స్ యాస్పిరేషనల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనం కండక్ట్ చేస్తున్నాం కదా. సో అది ఇక్కడ మనకి వచ్చింది. ఇక్కడ 3C అప్రోచ్, ఇది గ్రూప్ 3లో వచ్చినటువంటి ప్రశ్న అండి. సర్వేలో ఎలా ఉందో వాటిని కట్ చేసి ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఈ చాప్టర్లో మొత్తం 4 క్వశ్చన్స్ వచ్చినాయి. 4 క్వశ్చన్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. సో ఫస్ట్ మనకి కన్వర్జెన్స్ అంటే కలయిక, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ కలయిక వల్ల కలిసిపోవడం వల్లనే ఆ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి పురోగతి అవుతాయి ఒకటి. సెకండ్ది కొలాబరేషన్ బిట్వీన్ ది సివిల్ సొసైటీ అండ్ గవర్నమెంట్. సో పౌర సమాజం ప్రభుత్వం మధ్య ఒక సహకారం ఉండడం ద్వారా మాత్రమే పురోగతి అవుతారు. థర్డ్ది కాంపిటీషన్, స్టేట్స్ కావచ్చు డిస్ట్రిక్ట్స్ కావచ్చు. సో మనకి ఆరోగ్యకరమైన పోటీ వల్ల ప్రతిభ మరింతగా ఎక్కువ అవుతుంది. సో ఈ 3C అని చెప్పేసి 3 ఫుల్ ఫామ్స్ కొన్నిసార్లు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరికొన్ని స్కీమ్స్ ఉన్నాయండి. అవేంటంటే ఫస్ట్ సో ఆస్పిరేషనల్, ఇది B అండి, మీ నోట్స్లో B అని చెప్పేసి ఉంటుంది. సో బ్లాక్ ప్రోగ్రామ్ 23rd మనం స్టార్ట్ చేసుకున్నాం. మండల వారీగా పురోగతి దానికోసం అని చెప్పేసి ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అంటే ఈ సరిహద్దు ప్రాంతాల లోపల సరిహద్దు ప్రాంతాల యొక్క గ్రామాలకి డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేస్తాడు. సో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని చెప్పేసి ప్రభుత్వ కార్యక్రమాల ప్రచార కార్యక్రమం పేరే మనకి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే 5th ప్రకారం చూస్తే సో ఇది మీకు నేను నోట్స్ ఇస్తాను కంపల్సరీ. సో NHFS సో 5th సర్వే అని చెప్పేసి తెలంగాణది ఇండియాది మనం నేర్చుకోవాలి కంపల్సరీ, మీ దగ్గర ఉంటే ఓకే. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, గ్రూప్ 3లో వచ్చింది అని చెప్పేసి గ్రూప్ 2లో వాటి మీద ఫోకస్ చేయకండి, మిగతా అంశాల మీద ఫోకస్ చేయండి, మరిన్ని ఎక్కువ మార్కులు వస్తాయి. దీని ప్రకారం చూస్తే ఇండియా లోపల సుమారుగా 2 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి సో 83.8% మందికి మనము వ్యాక్సిన్స్ ఇవ్వడం జరిగింది. సో 83.8 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి నుంచి మనకు సో సెక్టార్ వైజ్ డిస్కస్ చేద్దాం. మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉంటాయి?
సో 6 చాప్టర్స్ ఉంటాయి, కొంచెం లెంత్గా ఉంటుంది క్లాసు. మీరు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇక్కడ సర్వేలో ఉన్నది మొత్తం మనం రాయలేదు ఇంకా. వాస్తవంగా కొన్ని గణాంకాలను స్కిప్ చేసినాం, అయినప్పటికీ ఇంత పెద్ద అయిపోయింది. సో ఇక్కడ నేను ఏ ఒక్క అంశం ఎక్కువ రాయలేదు, సర్వేలో ఉన్నాయి కొన్ని స్కిప్ చేసినాం కానీ ఏ ఒక్క అంశం ఎక్కువ రాయలేదు. కొన్ని కరెంట్ అఫైర్స్ అంశాలు మనం యాడ్ చేసుకున్నాం, అవన్నీ మీకు మంత్లీ మ్యాగజైన్లో కావచ్చు లేదా కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ వైజ్ అప్డేట్స్లో కానీ మీకు కనిపిస్తాయి. సో ఫస్ట్ హెల్త్ అండి, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, మనం గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనే మినిస్ట్రీ కింద చాలా స్కీమ్స్ మనం డిస్కస్ చేసినాం ఈ హెల్త్ సెక్టార్ కింద. సో ఫస్ట్ చూస్తే ఏముంది, సో కీ హెల్త్ కేర్ స్కీమ్స్ అండి. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, మీకు సొసైటీ కింద కూడా కొన్ని స్కీమ్స్ కవర్ అవుతాయి. ఇది 2018లో స్టార్ట్ అయింది మనకు. సో హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి 5 lakhs వరకు అందిస్తుంది. ఎవరికి అందిస్తుంది అంటే ఫ్యామిలీకి, నాట్ ఇండివిజువల్ బేస్. అయితే మనం ఇటీవల ఒకటి మార్చుకున్నాం మనం. అక్టోబర్లో ఢిల్లీ లోపల పిఎం మోడీ గారు 70+ years వాళ్ళకి సో వ్యక్తిగతంగా అప్లై చేస్తున్నారు. వాళ్ళ యొక్క సామాజిక హోదా కావచ్చు, ఆర్థిక హోదా కావచ్చు, సంబంధం లేకుండా అందరికీ అప్లికేబుల్ చేస్తున్నాం మనం. 70+ years ఉన్న వాళ్ళకి యూనివర్సల్గా అందరికీ అప్లికేబుల్ చేస్తున్నాం. ఆ 70 years బిలో ఉన్న వాళ్ళకి మాత్రము ఫ్యామిలీ బేస్లో అప్లికేబుల్ చేస్తున్నాం. సో మనకి ప్రైమరీ హెల్త్ అనేది కాకుండా సెకండరీ లేదా సో అంటే మనకు ద్వితీయ తృతీయ హాస్పిటల్ అవసరం అని చెప్పేసి పిలుస్తాం. అంటే మనకు ప్రైమరీ ఎయిడ్ అనేది ఉంటుంది కదా, అటువంటి వాటికి కాకుండా పెద్ద పెద్ద వాటికి ఇది వర్తిస్తుంది మనకు. సో ద్వితీయ తృతీయ అంటే ఎక్కువ సంఖ్యలో కాకుండా ఎక్కువ తీవ్రత కలిగిన రోగాలకి ఇది అప్లికేబుల్ చేస్తాం మనం. సో కవరేజ్ చూస్తే 55 కోట్ల మంది కవరేజ్ అవుతున్నది, 10 కోట్ల ఫ్యామిలీస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అర్హత ఏంటి మనకంటే సోషల్ ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ 2011 ప్రకారము రూరల్లో అర్బన్లో ఉన్న వాళ్ళని అందరూ కూడా అర్హులే. సో మన అప్డేట్ వచ్చినాయని దీనిలో చూస్తే ఏంటి వచ్చినాయి అంటే ఆయుష్మాన్ వయా వందన కార్డ్ అని చెప్పేసి దీన్ని ఢిల్లీ లోపల మన పిఎం మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఆదాయ స్థాయి కావచ్చు, సామాజిక హోదా కావచ్చు, సంబంధం లేదు. సో అందరూ ఎలిజిబులే ఉంటుండ్రు. 70 ఏళ్ళ కంటే ఎక్కువ ఉంటే అయిపోతుంది వయసు. సుమారుగా 4.5 కుటుంబాల నుంచి ఒక 6 కోట్ల మంది ఎలిజిబుల్ అవుతారట ఈ స్కీమ్ కింద. సో మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, 70 years బిలో ఉంటే అర్హత మనకి సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ ప్రకారము అర్హత ఉంది. అదే 70+ ఉంటే గిట్ట సామాజిక హోదా అవసరం లేదు, ఆర్థిక హోదా అవసరం లేదు, గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పటికీ కూడా యు ఆర్ ఎలిజిబులే. సో నెక్స్ట్ ఇది పెద్దగా అవసరం లేదండి. అయితే ఈ స్కీమ్ కింద మహిళల్లో చూస్తే మనకి 49% ఉన్నారండి మొత్తం మీద మహిళలు. ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో నెక్స్ట్ బూస్టర్ మీన్స్, ఇది కరెంట్ అఫైర్స్ నోట్స్లో మనం తీసుకోవడం జరిగింది. సెప్టెంబర్ నాటికి ఈ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో క్రియేషన్ పరంగా యూపీ, మధ్యప్రదేశ్, బీహార్ ఫస్ట్ 3 ప్లేసులలో ఉంటే, వినియోగం పరంగా తమిళనాడు, కర్ణాటక, ఏపీ అని చెప్పేసి ఏపీ 3rd ఉంది కాబట్టి ఈ 3 గుర్తుపెట్టుకోవాలి ఏపీ వాళ్ళు. ఢిల్లీ, ఒడిషా, వెస్ట్ బెంగాల్లో అమల్లో లేదండి. ఒడిషా మాత్రము మార్చి 25 నుంచి ఇంప్లిమెంట్ చేస్తుందట. సో మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ ఈ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద మనకు మరొక కార్యక్రమం ఉన్నది. ఇది 2వ కార్యక్రమం మనకి. ఏంటి అంటే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ స్థాపించాలి, 1.50 లక్షలు అని చెప్పేసి. ఇటీవల ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్కి మనము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని చెప్పేసి పేరు మార్చుకున్నాం. సో ప్రశ్న లాజిక్గా వస్తుందండి. మనం కొన్ని క్వశ్చన్స్ వాస్తవంగా ప్రాక్టీస్ చేయాలి. 3 ప్రశ్నలు ఏంటిదంటే, సో ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద సరికానిది ఏంటి? ఒకటి, సో కుటుంబాలకి 1 yearకి 5 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ అందిస్తుంది. సెకండ్ది మనకు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల యొక్క నిర్మాణం అని చెప్పేసి వస్తుంది. సో మనం ఆన్సర్ ఏం పెడతామంటే ఇది పోతుంది. సో ఆన్సర్ ఈజ్ 2 కరెక్ట్ ఆన్సర్, 1 and 2 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ కూడా జన్ ఆరోగ్య యోజన కిందకే వస్తాయి. నెక్స్ట్ ఆయుష్మాన్ భవ అంటే, సో ఈ ప్రభుత్వం యొక్క ఆరోగ్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ గ్రామాల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఆయుష్మాన్ భవ అని చెప్పేసి మనం దీన్ని స్టార్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అండి. అంటే డిజిటల్ హెల్త్ యొక్క ఎకో సిస్టమ్ని డెవలప్మెంట్ చేస్తుంది. ప్రతి వ్యక్తికి ఒక ఐడి అందిస్తుంది. సో 14 అంకెలు అని చెప్పేసి కలిగి ఉంటుంది.
అంటే సో ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వ్యక్తి ఉంటే ఇట్ట ఆయనకు ఒక ప్రొఫైల్ ఇస్తారు, మొత్తం ఆయన రోగాలు మొత్తం ఇక్కడ ఉంటాయి. మీరు వెళ్ళంగానే డాక్టర్కి ఈజీగా అర్థమైపోతుంది మీకు ఏ మందు ఇవ్వాలని చెప్పేసి. నెక్స్ట్ ఇది బూస్టర్ అండి, ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్. సో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద మైక్రోసైట్స్ మనం వెరీ ఫస్ట్ టైం ప్రపంచంలోనే మనము ఇండియా లోపలనే మ్యూజియంలో ఏర్పాటు చేసుకున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మైక్రోసైట్ అంటే, సో పెద్ద పెద్ద హాస్పిటల్సే కాదు, చిన్న క్లినిక్లో కూడా ఈ డిజిటల్ మిషన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం వెరీ ఫస్ట్ టైం మ్యూజియం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో సర్వే మనకి పెద్ద ఇది అవసరం లేదు గణాంకాలు, ఈ మహిళలు మాత్రం 49% అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అన్ని గణాంకాలు అవసరం లేదండి, రాష్ట్రం అంటే రాష్ట్రం కానీ అవసరం లేదు. మీరు ఎన్నడూ మన చిన్న మైండ్ ఇన్ని గణాంకాలు గుర్తుపెట్టుకోలేము మనము. నెక్స్ట్ అండి ఈ సంజీవన్ అని చెప్పేసి పిలుస్తాం. కొన్ని వదిలేయాలి, మనకి అన్నీ పట్టుకోవాలని చెప్పేసి చూడదు ఎప్పుడైనా. 150 క్వశ్చన్స్ నీకు అవసరం లేదు, 130 క్వశ్చన్స్ ఈజ్ ఎనఫ్. 20 వదిలేయండి, ఆ 20 కోసము 20 అవర్స్ టైం స్పెండ్ చేస్తే ఉన్న చదివింది మొత్తం మనం మర్చిపోతామండి. సో నెక్స్ట్ వస్తుంది ఈ సంజీవని. ఇది ఒక టెలిమెడిసిన్ ప్లాట్ఫామ్ అండి, పార్ట్ ఆఫ్ ది డిజిటల్ మిషన్. అంటే మనము సో డాక్టర్స్ని టెలిఫోన్లోనే మనం కన్సల్ట్ కావచ్చు. నెక్స్ట్ వస్తుంది జన్ ఔషధి కేంద్రం అని చెప్పేసి, జనరిక్ మెడిసిన్ మీద అవేర్నెస్ కల్పిస్తుంది, అమ్ముతుంది కూడా. వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి. 10,000వ జన్ ఔషధి కేంద్రం అని చెప్పేసి మనకి డియోగర్లో ఏర్పాటు చేసుకున్నాం. ఇది సర్వే పుస్తకంలో ఉంది కాబట్టి స్పెషల్గా ప్రశ్న వస్తుంది. సెప్టెంబర్ 30 నాటికి చూస్తే ఇదే ఇయర్లో మనకి సుమారుగా 13,822 జన్ ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాం. సెప్టెంబర్ 24 ఇయర్ లోపల చూస్తే ఒకే మంత్ లోపల 200 కోట్ల విక్రయాలు జరిగినాయి. ఇది స్కీమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి హైయెస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇటీవల ఇది మనకి మళ్ళీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అండి. సో జన్ ఔషధి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని పిఎస్సిఎస్ కూడా వీళ్ళు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు. సో ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రం అని చెప్పేసి పిలుస్తాం కదా తెలుగులో. సో ఇవి కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు ఈ జన్ ఆరోగ్య కేంద్రాల కింద. సో మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో మీరు కరెంట్ అఫైర్స్ని అధ్యయనం చేస్తే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయండి, ఇట్లాంటి మనకి అప్డేట్స్ వస్తాయి. సో మన ఎకనామీ లేదా పాలిటీ ఫ్యాకల్టీ చెప్పకమే కాబట్టి మనం ఈజీగా వీటిని అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మరొక స్కీమ్ వార్తల్లో ఉంది, మనకి ఇది గవర్నమెంట్ యొక్క హెల్త్ ఇనిషియేటివ్ కింద మనం డిస్కస్ చేయలేదు వాస్తవంగా. సో దాని పేరు అమృత్ అండి, మనం డిస్కస్ చేయలేదు ఇది గవర్నమెంట్ పాలసీ లోపల. సో ఏంటి మనకంటే సింపుల్, మనకి ఏం లేదు ఇక్కడ. సో అఫోర్డబుల్ మెడిసిన్స్ అండ్ రిలయబుల్ ఇంప్లాంట్స్ ఫర్ ట్రీట్మెంట్ అంటే ఏం లేదు. సో మనకి ఎక్కువ ఏవైతే రోగాలు ఉంటాయో క్రిటికల్ రోగాలు వాటికి సబ్సిడీ బేస్లో మెడిసిన్ అందిస్తారట. ఇప్పటికీ భారతదేశం లోపల 300 పైగా అమృత్ ఫార్మసీస్ ఆపరేటింగ్ అవుతున్నాయట. సో మెడిసిన్స్ కొన్ని చాలా క్లిష్టమైన రోగాలకి సబ్సిడీ రూపంలో అందిస్తారట. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి అమృత్ అనగా అని చెప్పేసి. అమృత్ స్కీమ్ మళ్ళీ వేరు, అది అర్బన్ కిందికి వస్తుంది, ఇది వేరు. నెక్స్ట్ అండి సో మెంటల్ హెల్త్ అని చెప్పేసి ఉన్నది, మానసిక ఆరోగ్యం అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకి కరెంట్ ఇష్యూలో వెరీ వెరీ ఫేమస్. ఈ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా వన్ ఆఫ్ ది వెరీ ఫేమస్ క్వశ్చన్ ఇది. WHO యొక్క ఫస్ట్ డైరెక్టర్ జనరల్ బ్రాక్ చిషోమ్ అండి. సో పేరు గుర్తుపెట్టుకోవాలి. సో బ్రాక్ చిషోమ్, ప్రశ్న వస్తుంది. ఇతను ఏమన్నాడంటే వితౌట్ మెంటల్ హెల్త్ దేర్ కెన్ బి నో ట్రూ ఫిజికల్ హెల్త్. మానసిక ఆరోగ్యం సరిగా లేకుంటే శారీరక ఆరోగ్యం కూడా ఉండదు అట. ఎస్, ఇది కరెక్ట్. మనకి WHO ఏమంటుందంటే ప్రపంచంలో ప్రతి 8 మందిలో ఒకరు, సుమారుగా 970 మిలియన్స్ మంది మానసిక వైకల్యంతో ఫీల్ అవుతున్నారట. సో మెంటల్ డిజార్డర్ అని చెప్పేసి పిలుస్తాం ఇంగ్లీష్లో. అయితే ఇండియాలో చూస్తే నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే 2015-16 ప్రకారం ఇట్లా మనకు మీరు ఇక్కడ మోసపోవద్దండి. ఏమంటుంది ఇక్కడ నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే 15-16 అని చెప్పి ప్రశ్న వస్తుంది. అరే మనం 15-16లో ఉన్న ప్రశ్న వచ్చింది అనుకుంటాము, అది సర్వే పుస్తకంలో ఉన్నది. ప్రశ్న వచ్చింది 24 సర్వే నుంచే వచ్చింది. దీని ప్రకారం చూస్తే ఇండియా లోపల 10.6% అడల్ట్ మానసిక వైకల్యంతో, మానసిక అనారోగ్యంతో
బాధపడుతున్నారట. సో ఈ ప్రశ్న నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈసారి చూస్తే ప్రాంతాల వారీగా చూస్తే ఏ ప్రాంతంలో ఎక్కువ అని చెప్పేసి అవరోహణ క్రమంలో పొందుపరచు ప్రశ్న వస్తుంది. అర్బన్ మెట్రో రీజియన్స్లో ఎక్కువ ఉంటే, రెండవ ఎక్కువ రూరల్, మూడవ ఎక్కువ అర్బన్ నాన్ మెట్రో ఏరియాస్. సో మీకు ఇన్ఫ్యాక్ట్ ఈ రెండు అర్బన్లు ఉన్నాయి, మధ్యలో వచ్చేసి గ్రామీణ ప్రాంతం ఉన్నది కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు. అర్బన్ మెట్రో ఫస్ట్, సెకండ్ వచ్చేసి రూరల్, థర్డ్ ఏమో అర్బన్ నాన్ మెట్రో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మెట్రో సిటీస్ ఏవైతే ఉన్నాయో అట్లా మనం ఇక్కడ రెండింటిని మనం వేరు చేసుకోవాలి, మెట్రో అండ్ నాన్ మెట్రో అని చెప్పేసి. ఇది ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ఈ శాతాల మీద ఫోకస్ చేయకండి. ఇట్లా మీకు 3 ఇచ్చినప్పుడు శాతాలు ఇవ్వకపోవచ్చు, అవరోహణ క్రమము ఆరోహణ క్రమమే ఇవ్వచ్చు. మీకు ఏవి శాతాలు అవసరం అంటే పర్టికులర్గా ఒక అంశాన్ని ఇచ్చినప్పుడు అట్లా మనకి అవసరం ఉంటుంది, కానీ 3 ఆర్డర్లో ఇచ్చినప్పుడు శాతాలు అవసరం లేదు. 3 శాతాలు గుర్తుపెట్టుకోవద్దు. ఆర్డర్లో ఏది ఎక్కువ తక్కువ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనకు కొన్ని టెక్నిక్స్ అవసరం ఉంటుంది. మన శాతం ఇస్తే ఏం చేయాలంటే స్కిప్ చేయండి, భయపడద్దు. పెద్దగా అవసరం లేదు మనకి, అన్ని మార్క్స్ అవసరం లేదు మనకి. సో ఇక్కడ ఏం చేస్తారు మీరు, శాతాలు మర్చిపోండి. ఓన్లీ ఈ శాతం ఎందుకు రాసినాం అంటే తక్కువ ఎక్కువ అని చెప్పేసి మనకు తెలియాలి కాబట్టి రాసినాం. నెక్స్ట్ అది మానసిక వైకల్యం దృష్ట్యా చూస్తే ఎక్కువ మంది ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే మనకి ఏజ్ వయసు ఎంత అంటే 25 నుంచి 44 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ప్రశ్న వస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చండి. చిల్డ్రన్స్ అండ్ యూత్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. WHO 21 రిపోర్ట్ ప్రకారం 7గురిలో ఒకరు మెంటల్ అంటే మనకి సో వైకల్యంతో ఫీల్ అవుతున్నారు. 7గురిలో ఒకరు. ఇది 21 రిపోర్టు. ఇక్కడ చూస్తే మనకి ఏది ఇదేమో రిపోర్ట్ ఇవ్వలేదు వాడు, 8లో ఒకరు. అరే సేమ్ WHO 7లో ఒకరు 8లో ఒకరు అంటే దట్ ఈస్ ద ఇండియన్ ఎకనామిక్ సర్వే, అట్లే ఉంటుంది. ఆ టేబుల్లో 4.3 ఇస్తాడు, కింద రైటింగ్ లోపల 4.5 అంటాడు. ఎగుమతుల్లో 5th అంటే ఎగుమతులు 7 అని చెప్పేసి పిలుస్తాడు. అంటే ఎగుమతుల్లో 5th వాళ్ళే చెప్తాడు. అంటే మనకు ఆన్సర్ ఏం పెట్టాలని చెప్పేసి మనకు డౌట్ వస్తుంది. ఇక్కడ చెప్పేది ఏంటి, ఇక్కడ ప్రతి 8 మందిలో ఒకరట, ఇక్కడనేమో 7గురిలో ఒకరట. ఓకే, ఇక్కడ చూస్తే మరి కారణం ఏంటి అంటే ఇది మన సొల్లు అనిపిస్తుంది మీకు ఇదంతా, బట్ ఇక్కడ ప్రశ్న ఇక్కడనే వస్తుందండి. పిల్లలు యుక్త వయసు లోపల మానసిక ఆరోగ్య సమస్యలకి మెయిన్ కారణం ఏంటి అంటే ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా యొక్క మితిమీరిన వినియోగం అని చెప్పేసి ముడిపడి ఉందట. సో ఇంటర్నెట్ వాడకం ఎక్కువ కానీ, ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియా కానీ వాళ్ళకు లేని అకౌంట్ ఇంకేమీ ఉండదండి. సో నీకు ఫేస్బుక్ అకౌంట్ అంటావు, ఇన్స్టాగ్రామ్ అంటావు, ట్విట్టర్ అంటావు, ఇంకేమో ఉంటాయి మొత్తం మీద. సో కొన్ని పదాలు ఇవ్వడం జరిగిందండి. సో డూమ్ స్క్రోలింగ్ అంటే ఏంటి అంటే సో మనకి ఒబేసివ్ కన్జంప్షన్ ఆఫ్ ది సోషల్ మీడియా అంటే మనం ఎక్కువ సోషల్ మీడియా లోపల ఎక్కువ వినియోగిస్తాన్ని డూమ్ స్క్రోలింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇటువంటి ప్రశ్నలు వస్తే మనకి రెగ్యులర్ ఎకనామిక్ పుస్తకాల్లో ఉండవు కాబట్టి వీడియో ఫోకస్ చేయండి. నెక్స్ట్ అనెక్సియస్ జనరేషన్ అంటే ఎవరు అంటే సో ఇంక్రీజ్డ్ స్క్రీన్ టైం పెరిగింది అండ్ ఫ్రీ ప్లే అని చెప్పేసి పిలుస్తాం. వాళ్ళు ఆట ఆడే సమయం తగ్గిపోయింది. చిన్నప్పుడు మేము మా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నప్పుడు మేము క్రికెట్ ఆడేది. ఒకసారి సండే వస్తే 9 o'clockకి పోతే 4 లేదా 5 దాకా అక్కడనే ఉండేది. సో చింతగాయలు ఉంటాయి అక్కడ, వాటికి ఊనగాయలు అని చెప్పేసి పిలుస్తాం. ఆ కారం అద్దుకొని తిని మళ్ళీ నీళ్ళు తాగి బోరింగ్ నీళ్ళు తాగి ఆడేది. ఇప్పుడు పోతే 9 to 4లో స్కూల్లో ఏ ఒక్కడు కనిపించాడు. అదే మనకు అంటే సో ఇది 2 వర్డ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇండియా లోపలట ఇది శాతం అవసరం అండి. ఇటువంటి శాతాలు అవసరమే, ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. 23.8% మంది సుమారుగా ప్రతి 5గురిలో ఒకరు బెడ్ మీద ఉండి సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నారట. ఎక్కువ స్క్రీన్ టైం మనకి బెడ్ మీదనే గడిచిపోతుంది. సో మేము 10 తర్వాత మెలకుగా ఉండొద్దు, ఎవరు కూడా 4 తర్వాత ఎవరు పడుకొని ఉండొద్దు ఆస్పిరెంట్ అయితే గిట్ట. బట్ ఇక్కడ ఇంకోటి, ఎవరి అలవాట్లు వాళ్ళకు. కొంతమంది 12-1 దాకా చదువుతారు, పొద్దున లేవరు. సో అది వాళ్ళ ఇష్టం అండి. సో గబ్బిలం లెక్క చదవచ్చు, లేదంటే కోడి లెక్క చదవచ్చు. కోడి అంటే పొద్దున లేస్తే, గబ్బిలం అంటే నైట్ తిరుగుతుంది. సో యాజ్ యువర్ హ్యాబిట్, మీ ఎడ్యుకేషన్ హ్యాబిట్స్ ఎలా ఉంటే అలాగే ఫాలో కావాలి, మార్చుకోవద్దు ఈ టైంలో. నెక్స్ట్ చూస్తే మెంటల్ హెల్త్ ఇనిషియేటివ్ ఇన్ ఇండియా అంటే ఈ మెంటల్ హెల్త్ యొక్క దానికోసం చెప్పేసి మన గవర్నమెంట్ యొక్క కార్యక్రమాలు ఏంటి.
నేషనల్ మెంటల్ హెల్త్ పాలసీ ఇది కట్ చేస్తారండి, ఇదేమో మన క్వశ్చన్లు ఇస్తారు అన్నట్టు. ద నేషనల్ యూత్ పాలసీ 2014, ఇది కూడా. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇది మీకు తెలుసు ఆల్రెడీ. నెక్స్ట్ ఈ జన్ ఆరోగ్య యోజనలో కూడా 22 రకాల మానసిక రుగ్మతలు కవర్ చేస్తున్నమాట. ఇది ప్రశ్న గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ ప్రశ్న వస్తుంది. నెక్స్ట్ తర్వాత సో డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ మిషన్ అండి, ఇది కూడా మనకు సో వన్ ఆఫ్ ది ఫేమస్ స్కీము. సెంట్రల్ ఫండ్స్ టు డిస్ట్రిక్ట్, సెంట్రల్ అయితే ఫండ్ ఇస్తుందండి డిస్ట్రిక్ట్లకి. సో అదే మనకు జస్ట్ ఇక్కడ మనకు ఈజీ కనిపిస్తుంది, క్వశ్చన్లో ఆన్సర్ ఉన్నది. నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అని చెప్పేసి సో టోల్ ఫ్రీ నెంబరు 14416 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ 34 స్టేట్స్ లోపల మనకు అండ్ యూటీ లోపల 53 అని చెప్పేసి పనిచేస్తున్నాయట. నెక్స్ట్ చూస్తే రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం మనకి వార్తల్లో ఉంది. ఇదేం లేదు, జస్ట్ అడాలసెంట్ ఫ్రెండ్లీ హెల్త్ క్లినిక్, అంటే ఈ యువకుల కోసం అని చెప్పేసి కొన్ని హెల్త్ క్లినిక్లు మనం ఏర్పాటు చేస్తాం. ఫ్రెండ్లీగా ఉంటాయి, వాళ్ళ యొక్క సమస్యలు అర్థం చేసుకుంటాయి, అదే పరిష్కారం ఇస్తాయి. సో అటువంటి మనకు ప్రోగ్రాం పేరే రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి మనోదర్పణ అని చెప్పేసి, ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను గ్రూప్ 2లో ఈ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరొకసారి. కోవిడ్-19 సమయం లోపల కౌన్సిలింగ్స్ కోసం అని చెప్పేసి దీన్ని ఏర్పాటు చేసినాం మనం. సో మనోదర్పణ ఈజ్ ఈక్వల్ టు కోవిడ్-19. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ స్కూల్ హెల్త్ ప్లస్ వెల్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఎన్సీఆర్టీ ఒక మాడ్యూల్ రూపొందించింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎమోషనల్ వెల్ బీయింగ్ అండ్ మెంటల్ హెల్త్ అని చెప్పేసి ఎన్సీఆర్టీ రూపొందించింది స్కూల్ పిల్లల కోసం అని చెప్పేసి. సమ్ స్టేట్స్ అండి, ఈ స్టేట్స్ మనకి అంతగా అవసరం లేదు, బట్ వాడు సర్వేలో ఇచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేయాలి. ఫస్ట్ చూస్తే మేఘాలయ ఏంటి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అని చెప్పేసి ఏర్పాటు చేసింది. ఢిల్లీ అని చెప్పేసి ఇది ప్రశ్న వస్తుంది, ఢిల్లీది గుర్తుపెట్టుకోవాలి. హ్యాపీనెస్ కరికులం ఫర్ స్టూడెంట్స్ ఫ్రమ్ నర్సరీ టు గ్రేడ్ 8, నర్సరీ నుంచి 8th క్లాస్ వరకు హ్యాపీనెస్ కరికులం అని చెప్పేసి మానసిక ఆరోగ్యం యొక్క డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఇది స్టార్ట్ చేసింది ఢిల్లీ ప్రభుత్వం, గుర్తుపెట్టుకోవాలి. సో హ్యాపీనెస్ కరికులం బై ఢిల్లీ ప్రభుత్వము, ఇట్స్ అ గ్రేట్ ఇనిషియేటివ్ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ అండి, సో పాలసీ రికమెండేషన్ చూస్తే మనకు కొన్ని ఉన్నాయి. సో ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ మానసిక వైద్యులను మనం పెంచుకున్నామండి మనం. సో ఇంతకుముందు చూస్తే 1,00,000కి 0.75 ఉంటే ఇప్పుడేమో 1,00,000కి 3 పెరిగారు. అంటే 1,00,000 పీపుల్ ఉంటే ఇంతకుముందు 0.75 మంది ఉండే, ఇప్పుడేమో 1,00,000కి 3 మెంబర్స్ ఉన్నారు డాక్టర్స్. సో హెల్త్ స్టాటిస్టిక్స్ గణాంకాలు కొన్ని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇది ఆల్రెడీ తెలంగాణ సర్వే లోపల ఇచ్చినాం మనం. ఏంటి అంటే నేషనల్ హెల్త్ అకౌంట్స్ అంచనాలు మనకు చూస్తే సర్వేలో ఇచ్చినవి గుర్తుపెట్టుకోవాలి. అప్డేట్స్ ఏమున్నప్పుడు సర్వేలో ఏమి ఇచ్చారో అది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. 2019-20 ప్రకారం చూస్తే సో మనం అనుకుంటాము మరి ఇది 19-20 రిపోర్ట్ ఇచ్చాడని చెప్పేసి, సర్వే పుస్తకంలో ఉన్నది ఆల్రెడీ. గౌటి హెల్త్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనకు గణాంకాలు అవసరం లేదండి, క్రమంగా ఏమవుతుంది మనకు పెరుగుతుంది. ప్రభుత్వం యొక్క ఆరోగ్య వ్యయం మన క్రమంగా పెరుగుతుంది. మీ ఇష్టం, ఒకసారి ఇది ఒకటి చూడండి, ఇది అవసరం. 19-20లో చూస్తే 41.4 ఉన్నది. గతంలో ఎంత ఉంది నీకు అవసరం లేదు, జస్ట్ ఏమైంది ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. షేర్ ఆఫ్ ప్రైమరీ హెల్త్ కేర్ అని చెప్పేసి మనకు ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రాథమిక ఆరోగ్య రక్షణ యొక్క వ్యయం అని చెప్పేసి ఎంత మనకు 55.9 అని చెప్పేసి ఉన్నది. బట్ ఎక్కువ అయితే పెరగలేదు బాగా. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే మనం సొంత ఖర్చు పెట్టడం తగ్గుతుంది, ఇది డిక్రీజ్ అవుతుందంటే ప్రభుత్వం పెరుగుతుందంటే మనది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో 64 ఉండే అంతకుముందు, ఇప్పుడేమో 47కి వచ్చింది. ఈ గణాంకాలు ఇన్ని గణం మనకు మైండ్కి గుర్తుండదండి, నేను చూసి అవుతున్నా కానీ మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరి ఏం అవసరం అంటే ఈ ప్రభుత్వ రంగ వ్యయం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదేమో సేమ్ ఈ అవుట్ ఆఫ్ ది ప్యాకెట్ మనం అని చెప్పేసి గుర్తుపెట్టు సరిపోతుంది. అయితే ఇక్కడ తగ్గుతుందా పెరుగుతుందా గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ రంగ వ్యయంతో కంపేర్ చేస్తే అవుట్ ఆఫ్ ది ప్యాకెట్ మనకి ఎక్కువ ఉన్నది, 44, 47 ఇట్లా అంకెలు మనం పోల్చాలి. ఎక్కువ ఉన్నదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇది పెరుగుతుంది, ఇది తగ్గుతుంది. అంకెల మాటన విశ్లేషణ దాగి ఉన్నది, దాన్ని మనం పట్టుకోవాలి. మీకు ఐఎంఆర్ ఈ ఎంఎంఆర్ మీకు తెలుసు అండి, ఇది మనం ఫుల్ సార్ చెప్పుకున్నాము. సో ఇప్పుడు 28 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇదేమో 97 వచ్చేసి ఎస్డిసి గోల్స్ అంతా మనకి 70కి ఉండాలి, మనం ఇది అచీవ్మెంట్ అయితే కావచ్చు.
సో మనకి ప్రశ్న చాలాసార్లు వస్తుంది ఐఎంఆర్ ఎంఎంఆర్ అని చెప్పేసి వస్తుంది, మీకు తెలుసు ఆల్రెడీ. నెక్స్ట్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం చూస్తే సో ఈ ప్రశ్న చాలాసార్లు వస్తుంది మనకి. ఉబకాయంతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. సో 24% మహిళలు ఉంటే ఇన్ఫ్యాక్ట్ మహిళలు చాలా ఎక్కువ ఉబకాయంతో ఉన్నారు. పురుషులేమో 22 సంథింగ్ అని చెప్పిస్తున్నారు. నెక్స్ట్ అండి, ఇవి నేను ఎక్స్ట్రా రాసిన ఒకసారి చూసుకోండి. అంటే మన ఇండియా ఏ వ్యాధులను ఎప్పుడు నిర్మూలించింది, ఇంకేం లక్ష్యాలు పెట్టుకుందని చెప్పేసి ఈ పేజ్ మీరు చదువుకోవచ్చు, పెద్దగా ఇబ్బంది ఇక్కడ ఏం లేదు. సో మన స్మాల్ పాక్స్ అని చెప్పేసి, పోలియో ఫ్రీ అని చెప్పేసి మనం అచీవ్మెంట్ అయినాం. సో నెక్స్ట్ మనకు వస్తుంది హెల్త్ అయిపోయిందండి. ఈ హెల్త్లో మీరు గమనిస్తే గవర్నమెంట్ ఆఫ్ పాలసీ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం కదా, అందులో చాలా ఆర్టికల్స్ ఇక్కడ వచ్చినాయి, మీరు దాదాపు గమనించే ఉంటారు. నెక్స్ట్ అండి, సో ఎడ్యుకేషన్ వెరీ వెరీ ఫేమస్ టాపిక్. సో మనకి హెల్త్ అయిపోయిందండి. నెక్స్ట్ వస్తుంది వెరీ ఫేమస్ ఎడ్యుకేషన్. ఇందులో మనకు కొన్ని స్కీమ్స్ ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనం కవర్ చేసుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ గవర్నమెంట్ పాలసీ 24 నోట్స్ లోపల SDC 4 కిందకి వస్తుంది. సో పోషన్ బి, పడాయి బి అని చెప్పేసి మనం చదువుకున్నాం ఆల్రెడీ. సో అంటే న్యూట్రిషన్ అవసరము, చదువుకోవడము అని చెప్పేసి 23 మేలో దీన్ని స్టార్ట్ చేసుకున్నాం. సర్వే పుస్తకం లోపల ఒక ఇయర్ ఇచ్చి మంత్ ఇచ్చాడు అంటే మంత్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మీకు గ్రూప్ 2లో ప్రశ్న వస్తుంది కంపల్సరీ, మీకే వస్తుంది. ఏమని వస్తుంది అంటే పోషన్ బి, పడాయి బి అని చెప్పేసి ప్రారంభించబడ్డ సంవత్సరం అని చెప్పేసి కింద మే 23, సెప్టెంబర్ 23, జూలై 23 అట్లా ఇస్తారండి. నేను గమనించిన పేపర్స్ని ఆల్రెడీ. ఏంటి అంటే మనకి సర్వే పుస్తకంలో ఒక మంత్ కనుక మెన్షన్ చేస్తే మీకు ఆప్షన్లో కనుక సో 23, 24 ఇట్లా ఇవ్వకుండా మే మంత్, జూన్, ఆగస్ట్ అని చెప్పేసి అట్లా ఇస్తున్నాడు. కాబట్టి మీరు కొంచెం ఫోకస్ చేయాల్సిందే. ఇది NEP 2020కి అనుగుణంగా స్టార్ట్ అయింది. 0 నుంచి 3 ఏళ్ళ వయసు వాళ్ళకి అప్లికేబుల్ చేస్తున్నాం మనము. సో పర్ డేకి 2 అవర్స్ అని చెప్పేసి ప్రీ స్కూల్ టీచింగ్ మనము ఇక్కడ చేస్తామండి. సో పోషన్ బి, పడాయి బి అని చెప్పేసి చూసుకోవాలి. అంటే సో ప్రీ స్కూల్ వాళ్ళకి పనిచేస్తుంది. నెక్స్ట్ నిష్ఠా అని చెప్పేసి సో ఇది టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. నిష్ఠా అంటే ఇది ఫుల్ ఫామ్ మనకి ఉంది, సర్వేలో అవసరం లేదు. జస్ట్ ట్రైనింగ్ ఇస్తాం టీచర్స్కి, ఆల్ లెవెల్ టీచర్స్కి, ప్రైమరీ వాళ్ళకి ఇస్తాము, హై లెవెల్ వాళ్ళకి కూడా ఇస్తాము, హెడ్ మాస్టర్కి కూడా ఇస్తారు అన్నట్టు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో విద్యా ప్రవేశ అండి, ఇది మనకు జనరల్గా మన గవర్నమెంట్ పాలసీ లోపల కవర్ కాలేదు, మిగతా అన్ని కవర్ అయినాయి కానీ. సో ఏంటి అంటే 3 మంత్ ప్లే బేస్డ్ స్కూల్ ప్రిపరేషన్ మాడ్యూల్ అండి. విద్యా ప్రవేశం అంటే విద్యలోకి ప్రవేశ కంటే ముందు ఒక 3 మంత్ మన కోర్స్ ఇస్తాం. ఎవరికి ఇస్తాము అంటే సో ఆల్ గ్రేడ్ 1 స్టూడెంట్స్ విత్ అండ్ వితౌట్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, అంటే ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఇస్తాము. సో దాంతోపాటు ఎవరికి ఇస్తాము, విత్ అండ్ వితౌట్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. వాళ్ళు అంతకుముందు అంగన్వాడీ కానీ లేదా LKG, UKG కానీ వీళ్ళు చదువుకున్న వాళ్ళకు కూడా ఫస్ట్ క్లాస్ ఎంట్రీ అయ్యే వాళ్ళకి 3 మంత్స్ పాటు ఈ విద్యా ప్రవేశాన్ని పేరుతో మనం ఒక మాడ్యూల్ని రూపొందించడం, స్కూల్కి ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి. అంటే మనకు డబ్బులు ఉన్న వాళ్ళు మేము LKG, UKG అన్ని పంపిస్తారు, కానీ డబ్బులు లేని వాళ్ళు నేరుగా ప్రభుత్వ పాఠశాల లోపల ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేస్తారు. వాళ్ళకి అంటే సంసిద్ధత ఉండదు కాబట్టి సో ఇంత మంచి స్కీమ్ అని చెప్పేసి చెప్పవచ్చు. విద్యా ప్రవేశ అంటే ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఒక 3 నెలల పాటు ఇది మనం అప్లికేబుల్ చేస్తాం. వాళ్ళకి అంతకుముందు అంగన్వాడీ లాంటి పాఠశాలల్లో పోయినప్పటికి కూడా అప్లికేబుల్ చేస్తాం, ఒకవేళ పోని వాళ్ళకి కూడా అప్లికేబుల్ చేస్తాం. నెక్స్ట్ KGBV అండి, ఇది కస్తూర్బా బాలిక విద్యాలయం అని చెప్పేసి పిలుస్తాం. సో ఇట్ ఈస్ రెసిడెన్షియల్ స్కూల్ అండి, అందరూ తెలుసు. గర్ల్స్కి, డిసడ్వాంటేజ్ గ్రూప్ వాళ్ళకి, SC, ST, OBC, మైనార్టీ అండ్ BPL వర్గానికి. ఇందులో వీళ్ళకేమో ఒక 70% మంది సీట్లు ఉంటే BPL వర్గానికి ఏమో 20% ఇస్తాము. ఇప్పటికీ ఇండియాలో 5116 అని చెప్పేసి KGBV పనిచేస్తే సుమారుగా 7.7 lakhs అని చెప్పేసి గర్ల్స్ చదువుతున్నారు. ఈ గణాంకాలు అవసరం లేదు, నేను అవసరం లేదన్నది దాదాపు చదవకండి, అది ఎగ్జామ్లో ఏం రాదులేండి. సో ఇది అవసరం, మళ్ళీ ఇది అవసరము, ఇట్లా ఉన్నాయి అవసరం, మనకి తెలుస్తుంది మనకి ఏవి అవసరం లేదని చెప్పేసి. మనకి అంటే సో వాడు కొన్నిసార్లు మనం అవసరం లేదని కూడా ఎగ్జామ్లో ఇస్తే ఇవ్వచ్చు. నెక్స్ట్ CWS అని చెప్పేసి పిలుస్తాం, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అండి. అంటే దివ్యాంగుల కోసం అని చెప్పేసి ప్రత్యేకమైన విద్య మనం కల్పించాలి, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కల్పించాలి, అందరికీ కలుపుకొని పోవాలని చెప్పేసి మనకి ఒక లక్ష్యం ఉన్నది కదా.
దానిలో భాగంగా సో ఎర్లీ స్కానింగ్ చేస్తాము. 21 రకాల దివ్యాంగ ఉంటాయి మొత్తం మనకి. సో దాన్ని మనకి సో ఈ 21 రకాల దివ్యాంగ ఏవైతే ఉన్నాయో వాటిని ఎర్లీగా మనం స్కానింగ్ చేయాలని చెప్పేసి పిలుస్తాం. సో ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ చెక్ లిస్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఎర్లీగా మనము స్కానింగ్ చేస్తే ఎర్లీగా గుర్తిస్తే ఎర్లీగా మనము దాన్ని తక్కువ చేసుకోవచ్చు. నెక్స్ట్ పరాగ్ అని చెప్పేసి ఉన్నది ఇది అసెస్మెంట్, మనకి ఏం లేదు ఇది. సో నేషనల్ లెవెల్లో ఉన్న అసెస్మెంట్ పేరే పరాగ్ అని చెప్పేసి పిలుస్తాం. 1 నేషన్ 1 అసెస్మెంట్. 1 అంటే సో దేశం మొత్తం ఒకే రకమైన మూల్యాంకనాన్ని ఫాలో అవుతాం మనము. నెక్స్ట్ ప్రాజెక్టు విద్యాసాగర్ అండి. ఇటువంటి మనం గుర్తుపెట్టుకోవాలి, మన గవర్నమెంట్ పాలసీలో ఇటువంటి కనిపించవు. కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ కోసం అని చెప్పేసి ఒక వర్క్షాప్, ఇది సామర్థ్య ఆధారిత మూల్యాంకనం మనకు, అదే విద్యాసాగర్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ దీక్ష అని చెప్పేసి మనకు ఉన్నది, ఇది ఒక వెబ్ ప్లాట్ఫామ్ అండి. సో ఇక్కడ మనకు మామూలుగా స్కూల్ వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక వెబ్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ స్టార్స్ అండి, సేమ్ ఇది వన్ ఆఫ్ ది ఇది స్కూల్ గవర్నెన్స్ కోసం అని చెప్పేసి దీన్ని మనము స్టార్ట్ చేస్తున్నాం. స్ట్రెంథనింగ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్ ఫర్ ది స్టేట్స్, ఇంప్రూవింగ్ ది క్వాలిటీ అండ్ గవర్నెన్స్ ఆఫ్ ది స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ 6 స్టేట్స్. ఈ స్టార్స్ మనకి 6 స్టేట్స్లో మాత్రమే అప్లికేబుల్ అవుతుందట. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిషా, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ అండ్ కేరళ అని చెప్పేసి పిలుస్తాం. ఏం లేదండి, ఓన్లీ స్కీము, వాటి ఉద్దేశం ఏంటి, మీరు మంచిగా రాస్తే ఇది ఒక పేజీలోనే వస్తుంది అంతా కలిపి. అంటే ఈ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఎడ్యుకేషన్ అన్నీ ఒక పేజీలో వస్తాయి. పిఎం శ్రీ అని చెప్పేసి స్కూల్స్ ఉన్నాయి. సో పిఎం శ్రీ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎన్ఈపి ఏవైతే ఉన్నదో పాలసీ, దీన్ని అమలు పరిచే ఒక మోడల్ స్కూల్స్ అండి. సో ఎగ్జాంపులర్ స్కూల్స్ అని చెప్పేసి పిలుస్తాం, అంటే ఉదాహరణ పాఠశాలలు ఇవి. సో మనకి మొత్తం మీద 14,500 అయితే వస్తాయి. సో ఈ ఇయర్లో మనకి 10,000 స్కూల్స్ స్టార్ట్ చేసుకున్నామట. సో పిఎం శ్రీ స్కూల్స్ అంటే ఎన్ఈపి అమలు కోసం అని చెప్పేసి ఒక మాదిరి పాఠశాల అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఉల్లాస్ లేదా నవభారత్ సాక్షరత్ కార్యక్రమం అని చెప్పేసి పిలుస్తాం. 15 ఏళ్ళ కంటే ఎక్కువ వయసు ఉండి చదువుకోని వాళ్ళకి చదువు చెప్పడమే ఉల్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. సుమారుగా మనకి ఇప్పటికే 65 లక్షల మంది పాస్ అయ్యారట. ఇది గుర్తుపెట్టుకోవాలి కొంచెం. ఇది ఇంతమంది పాస్ అయ్యారు కాబట్టి, సో అక్షరాస్యులుగా మారారు కాబట్టి మనకు గణాంకాల అవసరం ఉంటుంది. 15 ఏళ్ళ కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి ఇది అప్లికేబుల్ చేస్తున్నాము. మన కరెంట్ అఫైర్స్ లోపల దీని నుంచి చాలా ఎక్కువ ఉంటుందండి, చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ పిఎం పోషన్, ఇది ఒక మిడ్ డే మీల్ స్కీమ్. మనకి గవర్నమెంట్ లోపల, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ లోపల ఇంప్లిమెంట్ చేస్తాం 1st నుంచి 8th క్లాస్ వాళ్ళకి. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 9th 10th వాళ్ళకి కూడా అదనంగా కల్పిస్తుంది. నెక్స్ట్ ఎన్ఎంఎంఎస్, మనకి తెలుసు స్కాలర్షిప్ స్కీమ్. ఇది 9th నుంచి 12th వరకు స్కాలర్షిప్ అయితే అందిస్తారు. మెరిట్ బేస్లో ఇది తీసుకుంటాం. ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి, ఇన్ఫ్యాక్ట్ ఓసీ వాళ్ళకి కూడా ఇది అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే విద్యాంజలి అండి, ఇది కొంచెం వెరీ ఫేమస్, మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం లేదు, ఈ పాఠశాల లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు లేదా ఎడ్యుకేషన్ క్వాలిటీ కావచ్చు, ఇవి రెండు పెంచడానికి ఈ ప్రైవేట్ రంగం యొక్క భాగస్వామ్యం కోరుతాం మనం. దాని పేరే విద్యాంజలి అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి పాఠశాల డెవలప్మెంట్ విషయంలో ప్రైవేట్ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటాం ఇక్కడ. దేనికోసం అంటే, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, పాఠశాలకి బెంచ్లు కావాలన్నా, కంప్యూటర్ కావాలన్నా, చాక్పీస్ కావాలన్నా, బోర్డు కావాలన్నా, లేదా క్వాలిటీ కావచ్చు, ఏ టీచర్స్ కావాలని చెప్పేసి మనం దీన్ని సహాయం తీసుకుంటాం విద్యాంజలి కార్యక్రమం లోపల. నెక్స్ట్ అండి, ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాము గవర్నమెంట్ పాలసీ లోపల, మళ్ళీ ఇక్కడ అవసరం లేదులేండి. ఇదంతా మామూలుగా ఇది కొంచెం ఫోకస్ చేయాలి ఇక్కడ అంటే ఇక్కడ ఫోకస్ చేయండి కొంచెం. సో వొకేషనల్ ఎడ్యుకేషన్ మనకి ఎన్ఈపి లోపల ఉన్నది కదా. సో అయితే ఇక్కడ మొత్తము సో దశల వారీగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎట్లా అంటే, ఈ ఫౌండేషనల్ అండ్ ప్రిపరేటరీ క్లాసెస్ అంటే మనకి 1 to క్లాస్ వరకు వస్తారు వీళ్ళంతా. సో ప్రీ వొకేషనల్ కెపాసిటీస్ వీళ్ళకి కల్పిస్తాం. మిడిల్ స్టేజ్ లోపల ఎక్స్పోజర్ టు వర్క్ చేయనిస్తాం. సెకండరీ లోపల స్పెసిఫిక్ కెపాసిటీ సాధిస్తాం. ఇదేమో కెపాసిటీస్ యొక్క సంసిద్ధత చేస్తాం, ఇది వర్క్ పనిచేసేలా చేస్తాం. తర్వాత వాళ్ళకి తెలుస్తుంది, ఓహో నేను ఈ పనికి వస్తా, ఆ పనికి వస్తా అని చెప్పేసి తెలుస్తుంది అన్నట్టు. సో దాన్ని మరింత డెవలప్మెంట్ చేస్తారు సెకండరీ స్టేజ్ లోపల. సో ఎక్కడ ఏం చేస్తారని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో మనిషికి అత్యంత నరకం ఏంటి అంటే, మనకు ఇష్టం లేని పని చేయడం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్
ఇది పెద్దగా ఏం అవసరం లేదండి మనకు. సో ఈ అపార్ అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ప్రతి స్టూడెంట్కి ఒక ఐడి ఇస్తారండి, ఆ ఐడి ఎప్పటికైనా ఉంటుంది. సో ప్రైమరీ క్లాస్ నుంచి హైయర్ వాళ్ళకి కూడా అప్లికేబుల్ చేస్తున్నాం మనం. ఇది కొద్ది వరకు అవసరం. నేను అపార్ని స్కిప్ చేయలేదు, మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసినాము. ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పేసి మనం గవర్నమెంట్ పాలసీ లోపల డిస్కస్ చేసినాము, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కింద. అందుకే ఇక్కడ డిస్కస్ చేయలేదు, అంతే, స్కిప్ చేయలేదు. సో ఇండియాస్ ఆన్లైన్ లెర్నింగ్ ఆర్కిటెక్చర్ అంటే ఆన్లైన్ విద్య కోసం అని చెప్పేసి ఎటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే మనకి యూజీసీ ప్రకారం అట ఆన్లైన్ కోర్సు నుంచి కూడా 40% వరకు క్రెడిట్స్ పొందవచ్చట. సో నువ్వు ఆఫ్లైన్లో చదివినా ఆన్లైన్లో చదివినా ఎడ్యుకేషనల్ క్రెడిట్స్ అని చెప్పేసి పిలుస్తాం. నీ యొక్క పనితీరు బట్టి నీకు కొన్ని పాయింట్స్ జమ అవుతాయి. అయితే ఆన్లైన్ ఎందుకోసం అంటే 3 లక్ష్యాలు మనకు. యాక్సెస్ అంటే అందరికీ విద్య అవసరము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆఫ్లైన్లో కోచింగ్ పోలేరు డబ్బులు పెట్టి, మనం ఆన్లైన్లో అందిస్తున్నాము ఫ్రీగా. అదే యాక్సెస్, అందరికీ యాక్సెస్మెంట్ అవసరము, నాణ్యమైన విద్య అని చెప్పేసి. సెకండ్ది ఈక్విటీ అంటే సో మనకి సమానత్వం అని చెప్పేసి ఈక్వాలిటీతో కంపేర్ చేస్తే ఈక్విటీ కొంచెం వేరే ఉంటుంది, కొంచెం మనం ఎక్స్ట్రా సదుపాయాలు కల్పించవచ్చు. అదే మనకి ఈక్విటీ కూడా వస్తుంది. సో క్వాలిటీ కూడా మనకు వస్తుంది. ఈ 3 లక్ష్యాల కోసము ఇండియా లోపల ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిందట. నెక్స్ట్ మనకు కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్ చూస్తే, సో ఈ ప్రశ్న డెప్త్గా వచ్చింది ఇంతకుముందు యూపీఎస్సీ లోపల. ఇవే మనకు ఆప్షన్స్ ఉన్నాయండి. సో మనం ఒకసారి ఎకనామిక్ సర్వే తొందరగా పూర్తి చేసుకుంటే కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు అని చెప్పేసి ఒక వీడియో చేద్దాం కంపల్సరీ. అంటే ఇవి వస్తాయని చెప్పేసి కాదు, కొన్ని మోడల్స్ చూద్దాం. అందులో నేను కనీసం ఒక 20 క్వశ్చన్స్ మనకు ప్రాక్టీస్ చేస్తే 15 క్వశ్చన్స్ యూపీఎస్సీలో ఉన్న ప్రీవియస్ పేపర్లో తీసుకుంటాం మనం మ్యాక్సిమం కూడా. అంటే ఆ మోడల్లో ఉన్న సర్వే, ఈ కొత్త సర్వేలో ఉన్న ప్రశ్న ఏంటని చెప్పి చూసుకుందాం. అవే క్వశ్చన్స్ ఇయ్యను, ఆ క్వశ్చన్స్ తీసుకొని ఈ సర్వేకి అప్లికేబుల్ చేద్దాం మనం. సో ఫస్ట్ స్వయం అండి, స్టూడెంట్ వెబ్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఆఫ్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్ అని చెప్పేసి ఇక్కడ ఏం లేదు. సో ఇది ఓపెన్ ఎడ్యుకేషనే కానీ ఆన్లైన్లో ఉంటుంది. అదే మనకి స్వయం అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో ఏముంటాయి అంటే వీడియో లెక్చర్స్ ఉంటాయా? ఎస్ ఉంటాయి, మన వీడియో కనిపిస్తుంది. డౌన్లోడ్ మెటీరియల్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేయకుండా కొన్ని కోర్సెస్ మీకు ఉంటాయి, మీకు తెలుసు ఆల్రెడీ. చాలా పెయిడ్ కోర్సెస్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించదు, ప్రింట్ తీసుకునే అవకాశం కల్పించారు. అదేందో నాకు అర్థం కాదు, అది ఇప్పటికీ నాకు అర్థం కాదు. వాడు యాప్ అంటాడు, మళ్ళీ నీకు సో ప్రింటింగ్ అవకాశం లేదట. ఎందుకు ఇస్తే ఏమవుతుంది ప్రింటింగ్? సెల్ఫ్ అసెస్మెంట్ మనం చేసుకోవచ్చు. ఆన్లైన్ డిస్కషన్ ఫోరం ఫర్ డౌట్స్ ఎస్ ఉంది. క్లాస్ రూమ్ లెక్చర్స్ కాదండి, క్లాస్ రూమ్ లెక్చర్స్ అయితే కాదు ఇవి. నెక్స్ట్ స్వయం ప్లస్ అండి, స్వయంతో కంపేర్ చేస్తే మనకి వేరుంటుంది. సో ఇది ఇండస్ట్రీ రెడీ కోర్సెస్ అంటే సో అభ్యర్థుల్ని పరిశ్రమలకి సంసిద్ధుల్ని చేయడం అని చెప్పేసి పిలుస్తాం. ఐఐటి మద్రాస్ యొక్క కార్యక్రమం ఇది. దీనికి L&T లార్సెన్ అండ్ టూబ్రో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, దాంతోపాటు మైక్రోసాఫ్ట్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారట. సో ఏం కోర్సులు అని చెప్పేసి సర్వే పుస్తకంలో చూస్తే మనకు మ్యానుఫ్యాక్చరింగ్, ఎనర్జీ, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్స్, మేనేజ్మెంట్, హెల్త్ కేర్, హాస్పిటాలిటీ, టూరిజం లోపల ఈ కోర్స్ అందిస్తుందట. ఇప్పుడు టీజీపీఎస్సీ దేకోమే షాడిజం అని చెప్పేసి ఈ క్రింది వాటిలో స్వయం ప్లస్ అందించే కోర్సు కానిదని చెప్పేసి ఇస్తాడు. నిజమండి, ప్రశ్నలు అట్లనే వస్తున్నాయి. ఏం టెస్ట్ చేస్తున్నాడో మనకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ స్వయం ప్రభ అని చెప్పేసి ఉన్నది మరొకటి. ఇది డైరెక్ట్ టు హోమ్ ద్వారా మనకి శాటిలైట్ సేవలు అందిస్తారు, టీవీ సేవలు అని చెప్పేసి పిలుస్తాం. సో మొత్తం 48 ఛానల్స్ పనిచేస్తున్నాయట. సో స్వయం ప్రభ అంటే DTH సేవలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సమర్థ అండి, ఇదేం లేదు మనకు ఈ గవర్నెన్స్ సొల్యూషన్ అని చెప్పేసి పిలుస్తాం. PM ఈ విద్య, ఇది ఈ దీక్ష ఏదైతే ఉన్నదో ఈ సతీ ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఉన్నది. ఇవి రెండు మనకు ఎడ్యుకేషన్ లోపల ఉంటాయి. ఈ రెండింటిని కలిపి మనకు సో యూనిఫై చేస్తుంది, అంటే ఏకీకృతం అనేది చేస్తుంది. PM ఈ విద్య లోపల 2 స్కీమ్స్ ఉన్నాయి. దీక్ష వెబ్ ప్లాట్ఫామ్, సతీ అని చెప్పేసి మరొక వెబ్ ప్లాట్ఫామ్ మనకు పనిచేస్తుంది. డిజిటల్ విద్య అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇది అయిపోయింది మనకు. సో ఎడ్యుకేషన్లో చాలా వరకు మనం డిస్కస్ చేసిన ఆర్టికల్సే ఉన్నాయండి, చాలా వరకు. ఏవో చిన్న చిన్నవి ఉన్నాయి కొన్ని, అవి ఒకసారి చూసుకొని సరిపోతుంది. సో నెక్స్ట్ చూస్తే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, R&D అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకు స్పెషల్గా ఇవ్వడం జరిగింది మన సర్వే పుస్తకం లోపల. సో రీసెర్చ్
అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి పరిశోధన మరియు అభివృద్ధి. ఫైనాన్షియల్ ఇయర్ 24 లోపల 1,00,000 పేటెంట్స్ మనము నమోదు చేసినమాట. సో 20లో చూస్తే 25,000 ఉండే, సుమారుగా 4 రెట్లు పెరిగిపోయింది. సో WIPO ప్రకారం చూస్తే మనకి అంటే మేధో సంపత్తి సంస్థ అని చెప్పేసి పిలుస్తాం కదా, ఇండియా లోపల 22nd ఇయర్ లోపల పేటెంట్ ఫీల్డింగ్ లోపల మనకి అత్యధిక వృద్ధి నమోదైంది 31.6 అని చెప్పేసి. ఇది ఘనంగా అవసరం కంపల్సరీ. మన పేటెంట్ హక్కు కూడా మనకి అవసరం అండి. మనం చాలా క్లాసెస్ చేస్తున్నాము, చాలా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నాము ఫ్రీగా, బట్ మనకి ఎటువంటి కాపీ రైట్స్ లేవు మనకు. సో మనం క్లెయిమ్ చేసుకోవాలంటే దానికి కొన్ని రూల్స్ ఫాలో కావాలి. మనము ఇన్ఫ్యాక్ట్ అంటే PDF ఫైల్ లోపల ఇట్లా పెద్దగా స్టాంప్ లాంటిది ఏమో రావాలన్నట. స్టాంప్ వస్తే చదివే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. నాకు సీరియస్ ఇట్లా మనం చదివేటప్పుడు ఏమన్నా ఇది పెద్దగా హనీ GS అని చెప్పేసి పెద్దగా అనిపిస్తే సో చదివే వాళ్ళకి చిరాకు అనిపిస్తుంది కాబట్టి మనం దాన్ని ఎక్కువ ఇవ్వట్లేదు. బట్ కంపల్సరీ కాపీ రైట్స్ ఎవరన్నా మనకు కనిపిస్తే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. మన సబ్జెక్ట్ మనదైనప్పుడు మనం ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవచ్చు, ఎటువంటి లేకున్నా కూడా. ఓకే, అంటే పేటెంట్ ఫీల్డింగ్ లోపల ఇది అత్యధిక వృద్ధి మనకు కనిపించింది అట. సో వాళ్ళు సొంతం చేసుకుంటూ తమ యొక్క మేధో హక్కులని అని చెప్పేసి పిలుస్తాం. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లోపల 23rd ఇయర్లో ఇండియా వచ్చేసి 40 ర్యాంక్ ఉన్నది. అంతకుముందు 15 లోపల 81 ఉండే, సుమారుగా 40 ప్లేసెస్ మనకి మెరుగుపడింది. సో PhD చూస్తే మనకు 2015 లోపల 1.17 lakhs ఉంటే 22nd ఇయర్ లోపల 2.13 అని చెప్పేసి ఉన్నది. సో ఇది అంతగా అవసరం లేదు, కానీ ఇది మన ర్యాంకింగ్ గుర్తుపెట్టుకోవాలి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లోపల. నెక్స్ట్ గ్రాస్ ఎక్స్పెండిచర్ చూస్తే మనకి R&D మీద ఇంక్రీజ్ అవుతుంది, మంచి శుభ సూచకం ఇది. 21 ఇయర్లో మనకు సుమారుగా ఇది రెట్టింపు అయింది. సో 60,000 ఉంటే ఇప్పుడు 1,20,000 అయిపోయింది. కాబట్టి ఏమైంది, రెట్టింపు అయింది. మీరు 1,20,000 అని చెప్పి అట్లా మీరు చదవద్దు. సో 60,000 ఉండే కోట్లు 1,20,000 కంటే రెట్టింపు అయిపోయింది. గతంతో పోలిస్తే మనం చేసే వ్యయం అయితే ఉందో R&D మీద రెట్టింపు అయిపోయింది. సో రెట్టింపు అని చెప్పేసి ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో నేచర్ ఇండెక్స్ లోపల చూస్తే ఇండియా ర్యాంక్ వచ్చేసి 9th ర్యాంక్ అండి. అయితే ఇంతకుముందు మనది ఇది 11th ర్యాంక్ ఎంత ఉండవు మొత్తం మీద. ఆస్ట్రేలియా నుండి స్విట్జర్లాండ్ దాటుకుని 9th ర్యాంక్ వచ్చింది. సో కాబట్టి ఇది ఈ 2 దేశాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి, సర్వే పుస్తకంలో ఇచ్చారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనది మొత్తం చూస్తే GDP లోపల 0.64 అని చెప్పేసి ఉన్నది. మనం చేసే ఒక వ్యయం వచ్చేసి R&D మీద. ఇది చైనాతో కంపేర్ చేసిన USA అండ్ ఇజ్రాయెల్తో కంపేర్ చేస్తే తక్కువ అని చెప్పేసి చూసుకోవాలి. అయితే ఈ R&D ఖర్చు విషయంలో చూస్తే ప్రైవేట్ సెక్టార్ కంట్రిబ్యూషన్ మనకి చాలా తక్కువ ఉన్నదండి, 36.4 ఉన్నది. మొత్తం మనకి గవర్నమెంట్ ఖర్చు చేస్తుంది. చైనా ఎక్కువ ఉంది, USA మరింత కొంచెం తక్కువ ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ శాతాలు అన్ని దేశాలే అవసరం లేదండి, మీరు ఇంత బాగా బట్టి పట్టద్దు. సో ఇది కొంచెం చూసుకోవాలి, ఇది చూసుకోవాలి కంపల్సరీ. 0.64 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, తక్కువ అని చెప్పేసి చూసుకోవాలి. ఈ ప్రైవేట్ సెక్టర్ ఎంత 33.6.4 అని చెప్పేసి చూసుకోవాలి. సో ఈ చైనా ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇండియా అనేది ప్రైవేట్ సెక్టార్స్ R&D మీద ఖర్చు మీద 36.4 అది సరిపోతుంది. సో నెక్స్ట్ కొన్ని సవాళ్ళు మనకు ఉన్నాయండి. ల్యాండ్ టు ల్యాబ్ టైంలో మనకు అంటే మనము ఒకటి అనుకున్నప్పుడు ల్యాబ్ వరకు పోవాలంటే టైం మనకి సో తక్కువ టైము ల్యాండ్ టు ల్యాబ్ అని చెప్పేసి. టెక్నాలజీ ల్యాబ్ టు సొసైటీ అంటే ఏమొస్తుంది అంటే ఒక విషయం కనుక్కున్నప్పుడు సమాజంలోకి పోయేసరికి మనకు చాలా తక్కువ ఉన్నది మనకు, అంటే ఎక్కువ సంఖ్యలో పోవట్లేదు. శాస్త్రవేత్తల ఆవిష్కరణలు అన్నీ సమాజానికి వస్తలేవట, లో ఉంది మనకి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాలసీ అండి. సో సెవరల్ ఎఫర్ట్స్ మనం పెడుతున్నాము. ఏంటి యావరేజ్ టైం ఫర్ పేటెంట్ 2015లో 72 మాసాలు అంటే సుమారుగా 6 ఏళ్ళు పడితే 2022లో 5 to 23 monthsగా తగ్గిపోయింది. నువ్వైనా క్లెయిమ్ చేసుకున్నప్పుడు తొందరగా నీకు వస్తున్నాయి హక్కులు. ఇంకోటి కొత్తగా మనం స్టార్ట్ చేసుకున్నాం, ఇటీవల మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, కరెంట్ అఫైర్స్లో ఉన్నదండి. ఇది చూడండి, ఏది నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అని చెప్పేసి పిలుస్తాం, ఫేమస్ నోన్ యాజ్ అనుసంధాన్ అని చెప్పేసి. మన PM మోడీ గారు జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్తో పాటు జై అనుసంధాన్ అని చెప్పిండు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అంటే ఇన్నోవేషన్, నవకల్పనలు అని చెప్పేసి పిలుస్తాను. అనుసంధాన్ మీన్స్ నవకల్పన అని చెప్పేసి పిలుస్తాం. మనకి ఇది ఒక సంస్థను మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం.
డిస్కస్ చేసినాం ఆల్రెడీ, ఒకసారి చూసుకోండి. కరెంట్ అఫైర్స్ లోపల ఉంటుంది. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అని చెప్పేసి ఉంటుంది. గవర్నమెంట్ పాలసీ చాప్టర్స్ ఓపెన్ చేయండి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఓపెన్ చేయండి, అందులో మీకు అనిపిస్తుంది ఎన్ఆర్ఎఫ్ అని చెప్పేసి. ఇది మీరు ఆన్సర్ చేయండి. ఎన్ఆర్ఎఫ్కి ఎవరు చైర్మన్, ఎవరు వైస్ చైర్మన్? ఇది వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. ఒకసారి మీరు ఆన్సర్ చేయండి చూద్దాం. నెక్స్ట్ అండి మనకి ఉమెన్ అండి. సో ఇక్కడ రెండు అయిపోయి మనకి ఇంతవరకు చూస్తే ఎడ్యుకేషన్ హెల్త్ని కొంచెం ఫాస్ట్ చెప్పుకున్నామంటే మనం చాలా అంశాలు కవర్ చేసినామండి. ఈ చాప్టర్లో ఉన్న చాలా అంశాలు మనకు కవర్ అయిపోయినాయి ఆల్రెడీ గవర్నమెంట్ పాలసీ లోపలనే. నెక్స్ట్ వస్తుంది సోషల్ అండ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ ది ఉమెన్ అండి. అంటే ఉమెన్ విషయంలో సామాజిక ఆర్థిక అంశాలు మనం డిస్కస్ చేద్దాం. ఓకే అండి. సో G20 ప్రెసిడెన్సీ ఇండియా 23rd ఇయర్లో కండక్ట్ చేసింది. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. G20 సమ్మిట్ అని చెప్పేసి 24 ఇయర్లో ఇక్కడ. సో ఇక్కడ చూస్తే ఇండియా షిఫ్టింగ్ చేసింది తన యొక్క పాలసీని. ఏమని అంటే ఉమెన్స్ డెవలప్మెంట్ నుంచి ఉమెన్స్ లీడ్ డెవలప్మెంట్. అంటే మహిళా డెవలప్మెంట్ కాదు, ఇక్కడ మహిళలే డెవలప్మెంట్ని లీడ్ చేస్తారట. సో ఇది మనకు 6 ప్రయారిటీస్ అని చెప్పేసి ఉన్నాయి మనకు ఈ సమ్మిట్ లోపల. అందులో ఒకటి ఉమెన్స్ లీడ్ డెవలప్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. G20 సమ్మిట్ యొక్క 6 ప్రయారిటీ లోపల వన్ ఆఫ్ ది ప్రయారిటీ ఉమెన్ లీడ్ డెవలప్మెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో క్లాడియా గోల్డిన్ మనకి వార్తల్లో ఉంది, నోబెల్ బహుమతి వచ్చింది ఆర్థిక రంగం లోపల. జెండర్ డిఫరెన్సెస్ ఇన్ లేబర్ మార్కెట్ అని చెప్పేసి ఆ అంశం లోపల ఈమెకు ఆర్థిక బహుమతి వచ్చింది నోబెల్ రంగం లోపల. సో గుర్తుపెట్టుకోవాలి, మన పుస్తకంలో ఉన్నది కాబట్టి ఇవ్వడం జరిగింది. స్టడీ రైస్ ఇన్ జెండర్ బడ్జెట్ అంటే మహిళలకు ఎంత డబ్బులు కేటాయించాలో చెప్పే జెండర్ బడ్జెట్ మనకు క్రమక్రమంగా అదేమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, పెరిగిపోతుంది. సో ఈ ఇయర్లో మనకి మహిళల కోసం అని చెప్పేసి సుమారుగా 3.110 లక్షల కోట్లు ఖర్చు పెట్టాము. మొత్తం బడ్జెట్లో 6.5 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫైనాన్షియల్ ఇయర్లో చాలా తక్కువ ఉందట, ఇదైతే ఎక్కువ ఉందట, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ సోషల్ ఎంపవర్మెంట్ చూస్తే బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి పిలుస్తాం. సో ఆదరణ ఉంటుంది, విద్య ఉంటుంది, అండ్ సుకన్య స్కీమింగ్ లాంటి మనకి సేవింగ్ కూడా ఇక్కడ ఇందులో కనిపిస్తుంది. సో సెక్స్ రేషియో బర్త్ ఇంక్రీజ్ అయింది 23-24 ఇయర్లో 930 అని చెప్పేసి ఉన్నది. ఎంఎంఆర్ డిక్లైన్ అయిపోయింది, 97కి వచ్చింది. ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అని చెప్పేసి ఇంక్రీజ్ అయింది, అంటే మనకు హాస్పిటల్లో డెలివరీ అవుతుంది ఎక్కువ మంది, 88.6 అని చెప్పేస్తున్నది. ఇది మొన్న ప్రశ్న మనకు వచ్చినట్టు అనిపిస్తుంది TGPS గ్రూప్ 3 లోపల, ఇదో మొత్తమే వచ్చింది. నెక్స్ట్ కొన్ని స్కీమ్స్ అండి, మీరు ఇది ఇక్కడ వద్దు స్కీమ్స్. సో ఇక్కడ మనకి ఏమీ లేదు, రాసిన సర్వే లోపల ఏముందో కానీ ఇక్కడ మీరు స్కీమ్స్ వద్దు ఇవి. సో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అని చెప్పేసి మనకు ఇక్కడ గవర్నమెంట్ పాలసీ నోట్స్ ఉన్నది మనకు. గవర్నమెంట్ పాలసీ నోట్స్ ఏదైతే ఉందో, సో పాలసీ అని చెప్పేసి మీరు టెలిగ్రామ్లో ఉన్నారు కదా, అక్కడ కొట్టేయండి 24 ఇయర్స్ అని చెప్పేసి. అందులో మీకు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్కి వెళ్ళిపోండి, దీని గురించి మొత్తం ఉంటుంది. సంరక్షణ కార్యక్రమం ఏంటి, మాతృవందన అని మొత్తం క్లియర్గా ఉంటుంది అందులో. ఇక్కడ మనకి ఏం రాయలేదు, సర్వే పుస్తకంలో కూడా ఏమీ ఇవ్వలేదు అంతగానం. సో ఈ సక్షం అంగన్వాడీ కూడా అక్కడ మీకు అనిపిస్తుంది. ఇక్కడ నేను డిస్కస్ చేయట్లేదు, మనం డిస్కస్ చేసిన ఆర్టికల్స్ ఇవి. ఇక్కడ గవర్నమెంట్ పాలసీలో చాలా స్పష్టంగా వచ్చినాయి, కరెంట్ అఫైర్స్తో కలుపుకొని వచ్చినాయి. అక్కడ ఏ ఇయర్లో స్టార్ట్ చేశారని చెప్పేసి మనం డిస్కస్ చేసిన వాళ్ళు, ఇక్కడ అవసరం లేదు. ఇది కొంచెము డెప్త్గా ఉన్నది సర్వే లోపల, నేను స్కిప్ చేయనండి, కంపల్సరీ నేను స్కిప్ చేయను. నేను న్యాయమే చేస్తున్నాను, అన్యాయం అయితే చేయను. స్కిప్ చేస్తున్నామంటే గవర్నమెంట్ పాలసీలో మనకు వచ్చిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాలేదు అనుకున్నప్పుడు మనం డిస్కస్ చేద్దాం చాలా డీటెయిల్డ్గా. ఇది మిషన్ శక్తి మన పుస్తకంలో ఉన్నది గవర్నమెంట్ పాలసీ నోట్స్లో, బట్ ఎక్కువ లేదు, ఇక్కడ ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే సో మనకి ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అని చెప్పేసి మిషన్ శక్తి మనం లాంచ్ చేసుకున్నాం. దాన్ని 2 భాగాలుగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సంబాల్ అని చెప్పేసి, ఇంకోటి సామర్థ్యం అని చెప్పేసి. ఈ సంబాల్ అనేది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ అయితే, సామర్థ్యం అనేది ఎంపవర్మెంట్ కోసం అని చెప్పేసి దీన్ని లాంచ్ చేసుకున్నాం. ప్రశ్న వస్తే గ్రూప్లో రాసి పెట్టుకోండి, ఈ పేజ్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ. అయితే సంబాల్లో ఏముంటుంది అంటే 1 స్టాప్ సెంటర్స్, సఖి అని చెప్పేసి పిలుస్తాం. ఉమెన్ హెల్ప్ లైన్ 181 అని చెప్పేసి ఉంటుంది. ఇప్పటికీ ఈ ఉమెన్ హెల్ప్ లైన్ని 34 స్టేట్స్ అండ్ యూటీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. టెంపరీ షెల్టర్ ఇస్తారట, ఎవరైతే మనకు మానసిక వైకల్యంతో ఉన్నారో వాళ్ళకు ట్రైనింగ్ అయితే ఇస్తారట దీనిలో. నెక్స్ట్ మనకి
ఈ సామర్థ్య కింద ఏముంటారంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన, ఇది గుర్తుపెట్టుకో, వెరీ వెరీ ఫేమస్ స్కీమ్. సో మనకి 5,000 ఇస్తారు, ఒకవేళ సెకండ్ టైం అమ్మాయి పుడితే 6,000 రూపాయలు అయితే ఇస్తారు మనకు. సో ఉజ్వల అండ్ స్వదర్ గృహ అని చెప్పేసి ఉండేది, ఈ రెండింటిని కలిపేశారు ఇప్పుడు కలిపి శక్తి సదన్గా పిలుస్తున్నారు. దేన్ని ఉజ్వల అండ్ స్వదర్ గృహ అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఇంతకుముందు మనం కలపకంటే ముందు ఉజ్వల అంటే ఏంటి మనకంటే హోమ్ ఫర్ ఎవరు మనకు వీళ్ళను వేష అని చెప్పేసి పిలుస్తాం కదా. సో వేషల వాళ్ళకు హోమ్స్ పేరే మనకు ఉజ్వల అని చెప్పేసి వస్తుంది. అదే స్వదర్ గృహ అంటే రేపు కాబడ్డ వాళ్ళకి కావచ్చు, డైవర్స్ కావచ్చు, లేదా విడోస్ కావచ్చు, వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు రెండింటిని కలిపేసి శక్తి సన్ అని చెప్పేసి మనం పేరు పెట్టుకున్నాం. ఉజ్వల స్వదర్ గ్రహ వేరు, ఇప్పుడు వచ్చేసి వేరు, రెండింటిని కలుపుకోవడం జరిగింది. సఖీ నివాస్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో పల్నా నేషనల్ క్రెచ్ సెంటర్స్ అంటే మనము ఈ వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళు చిన్నపిల్లల్ని ఈ క్రెచ్ హోమ్లో పెట్టేసి వెళ్ళిపోతారు, సాయంత్రం వస్తారు కదా, అప్పటి వరకు వీళ్ళే చూసుకుంటారు అన్నట్టు. ఇంకోటి జెండర్ బడ్జెట్, ఇవన్నీ మనకు దీని కిందికి వస్తే ఇదేమో వేరండి, ఇదేమో వేరు. సో సంబల్ వేరు, సామర్థ్య వేరు, ఇవి రెండు కూడా దేనిలో భాగం అంటే మిషన్ శక్తిలో భాగమే. ఇది బాగా ఫోకస్ చేయండి, 1 క్వశ్చన్ మీకు ఈజీగా తెచ్చిపెడుతుంది. నెక్స్ట్ సో ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్ అని చెప్పేసి ఉన్నది, అంటే ఉమెన్స్కి విద్య మరియు నైపుణ్యత గురించి. ఇందులో మళ్ళీ కొన్ని స్కీమ్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో మన సావిత్రిబాయి పూలే వెరీ ఫేమస్, ఇండియాలో ఫస్ట్ బాలికల పాఠశాల స్థాపిస్తుంది కదా. సో ఆమె ఏమంటారంటే విద్య లేని స్త్రీ అనేది వేర్లు ఆకులు లేని చెట్లు అండి అని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ పెద్దగా ఇదంతా మనము డిస్కస్ చేసినామండి, మీరు అక్కడ చూసుకుని సరిపోతుంది. అంటే ఇక్కడ పెద్దగా ఏం లేదు, నెంబర్సే ఉన్నాయి, ఆ నెంబర్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఉమెన్ ఇన్ సైన్స్ అండి, సో మనం డిస్కస్ చేసిన వాయిస్ కిరణ్ అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. ఎస్, ఇది మనం డిస్కస్ చేయలేదండి. విజ్ఞాన్ జ్యోతి, నేను ఇంతకుముందు చెప్పిన వాయిస్ కిరణ్ ఇక్కడ అవసరం లేదు, సైంటిస్ట్ వాళ్ళ కోసం అని చెప్పేసి ఉమెన్స్కి డబ్బులు ఇస్తారన్నట్టు, వాళ్ళు స్కాలర్షిప్ అయితే ఇస్తారన్నట్టు. నేను గవర్నమెంట్ పాలసీ స్కీమ్ నోట్స్ మనం అలా చేసినాం, క్లాస్ చేసినాం కదా, అందులో ఉన్నాయి, ఇక్కడ స్కిప్ చేస్తున్నాం మనం. విజ్ఞాన్ జ్యోతి కార్యక్రమం, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో డిపార్ట్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. గర్ల్స్ టు జాయిన్ కెరీర్ ఇన్ స్టెమ్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్. సో 9 to 12 క్లాస్ వాళ్ళకి ఇది ఒక స్కాలర్షిప్ లాంటివి ఏమైనా ఇస్తే ఇవ్వచ్చు. విజ్ఞాన్ జ్యోతి ఇది మనం ఆల్రెడీ ఎస్పైర్ అని చెప్పేసి ఉన్నది మన దగ్గర. సో ఎస్పైర్ మీన్స్ మహిళల యొక్క సైంటిస్టులకి మనం గ్రాంట్ ఇస్తాం అన్నట్టు. పొలిటికల్ ఎంపవర్మెంట్ మనకు పెద్ద అవసరం లేదు, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఎకనామిక్ ఎంపవర్మెంటు, ఇందులో మనకి ఏం అవసరమో చూద్దామండి. అంటే నేను చెప్పేది అవసరం లేదని చెప్పేసి కాదు, ఇక్కడ మనం డిస్కస్ చేసిన వస్తే స్కిప్ చేస్తున్నాం. సో ఈ గణాంకాలు అవసరం అండి కంపల్సరీ. ఏది, సో ప్రధానమంత్రి ముద్ర యోజన ఉంది కదా, అందులో 68% లోన్స్ ఉమెన్స్కి ఇస్తున్నామట. నాకు తెలిసి ఇది కూడా మనం స్కీమ్లో రాసినాం ఆల్రెడీ. స్టాండప్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఉమెన్ వాళ్ళకి ఇస్తాం మనం కదా. సో ఇందులో 77.7% మంది ఉమెన్స్ అయినట. ఇట్లా ప్రశ్నలు వస్తాయి మనకు. నెక్స్ట్ అండి ఉమెన్ అయిపోయింది. ఉమెన్ హెల్త్ ఎడ్యుకేషన్ మూడింటిని మనం డిస్కస్ చేసినామండి, కాబట్టి కొన్నిటిని స్కిప్ చేయడం జరిగింది. సో రూరల్ ఎకనామీ అండి, ఇందులో మనం చాలా ఆర్టికల్ డిస్కస్ చేసినాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్ అని చెప్పేసి ఉన్నది. దీన్ దయాల్ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని చెప్పేసి ఉన్నది. ఇవన్నీ మనం డిస్కస్ చేసిన ఆర్టికల్సే. సో మనకి కొన్ని ఈ గణాంకాలు గుర్తుపెట్టుకోవాలండి. సో మనకి గ్రామీణం లోపల కొన్ని బేసిక్స్ అయితే మనం ఇస్తున్నామట. అవేంటి అంటే, ఒకటి, సో మనం ఫస్ట్ చూస్తే ఈ టాయిలెట్స్ అండి. సో మన స్వచ్ఛ భారత్ మిషన్ లోపల టాయిలెట్స్ ఇచ్చిన మనం 11.57 కోట్లు అని చెప్పేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. 2.39 lakhs ఏమో కమ్యూనిటీ టాయిలెట్స్ మనం నిర్మించామట. ఇవి అవసరం అండి, ఈ గణాంకాల ప్రశ్నలు వస్తాయి. జల్ జీవన్ మిషన్ కింద 11.7 కోట్ల హౌస్ హోల్డ్కి ట్యాప్ కనెక్షన్ అందించాము జూలై నాటికి. ఆవాస్ యోజన కింద మనము 2.63 కోట్ల హౌసెస్ని మనము కోట్లండి నిర్మించామని గుర్తుపెట్టుకోవాలి. సౌభాగ్య కింద అంటే మనము విద్యుత్ ఫ్రీగా అందిస్తాం కదా, 21.4 కోట్లండి. నెక్స్ట్ డిజిటల్ ఇండియా అని చెప్పేసి మనము కనెక్షన్ అందిస్తాం కదా. సో
సుమారుగా 4.29 lakhs వాళ్ళకి మనము సేవలు అందిస్తున్నాము. గ్రామ్ సడక్ యోజన సుమారుగా 15.14 లక్షల కిలోమీటర్ల రోడ్డు కనెక్షన్ మనము నిర్మించాము. ఈ గణాంకాలు అన్నీ అవసరమే అండి, కంపల్సరీ అవసరమే. ప్రశ్న వస్తుంది ఇక్కడ, ఫోకస్ చేయండి. సో బ్యాంకింగ్ అని చెప్పేసి వాళ్ళు సో ఎంత సౌకర్యం కల్పించామని చెప్పేసి ఇక్కడ ఉన్నది. మనం ఇదంతా స్కిప్ చేస్తున్నాం. వై? బికాస్ సో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి స్కీమ్ అని చెప్పేసి ఇంతవరకు మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, అవసరం లేదు. సో ఇది గుర్తుపెట్టుకోవాలండి. సో ఇది మనకు అవసరం కంపల్సరీ. సో పర్సన్ డేస్ జనరేటెడ్, పని దినాలు చూస్తే 309.2 కోట్ల పని దినాలు మనం 23-24 ఇయర్లో క్రియేట్ చేసుకున్నాం. ఇది గణాంకాలు అవసరం మనకు, మన గవర్నమెంట్ పాలసీ నోట్స్లో లేదు. యావరేజ్ పర్సన్ డేస్ పర్ హౌస్ హోల్డ్, ఒక హౌస్ హోల్డ్కి మన సుమారుగా 52.1 డేస్ వచ్చినాయట. ఉమెన్ పార్టిసిపేట్ రేట్ చూస్తే 58.9 ఉన్నది. ఇట్లా ప్రశ్నలు వస్తున్నాయి మనకు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వస్తుంది ఇక్కడ కంపల్సరీ, గుర్తుపెట్టుకోవాల్సిందే. సో జియో ట్యాగింగ్ మనం చేస్తాం కదా, అంటే ప్లేస్కి అయినాకనే మనకు అది డబ్బులు వస్తాయి అన్నట్టు. ఇంట్లో కూర్చుండి చేసినట్టే కుదరదు అన్నట్టు. ఎప్పుడు చేస్తావు? పని ప్రారంభం కంటే ముందు, పని చేస్తున్నప్పుడు, పని అయిపోయాక మనం జియో ట్యాగింగ్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మనకి మొత్తం మీద డీబీటీ ద్వారానే డబ్బులు అందిస్తున్నాం. సుమారుగా 99.9 పీపుల్స్కి డబ్బులు మనం సేవలు అందిస్తున్నాము. నెక్స్ట్ ఉన్నతి అని చెప్పేస్తున్నదండి, ఇది కొంచెం ఫోకస్ చేయండి మీరు. ఉన్నతి అని చెప్పేస్తున్నది కదా. స్కిల్లింగ్ ప్రాజెక్ట్ ఎయిమ్ టు అప్ స్కిల్, అంటే మనకు కొద్దిగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్ అంటే మనం అన్స్కిల్డ్ పర్సన్స్కే దీనిలో వస్తాం కదా, స్కిల్లింగ్ వాళ్ళకి కల్పిస్తాము. అన్స్కిల్డ్ని స్కిల్లింగ్ చేయడమే ఉన్నతి యొక్క ముఖ్య ఉద్దేశము. సో 18 నుంచి 45 ఏళ్ళ వయసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్ పథకంలో పాల్గొంటారో వీళ్ళకి మనం కొన్ని స్కిల్లింగ్స్ నేర్పిస్తాం అన్నట్టు. సో అదే మనము ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ ఇతర పథకాలతో కలిపి అమలు అంటే, సో ఇవేమో పథకాల పేర్లు అండి, ఇవేమో వివిధ మినిస్ట్రీస్ అని చెప్పేస్తున్నది. అంటే ఈ MGNR EGS ఉంది కదా, ఈ పనులను మనము ఇంకో స్కీమ్తో కలిపి అమలు చేస్తున్నాం. వాటి పేర్లు అండి ఇవి శాఖలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మీకు గుర్తుంటే ఈజీగా. ఇది కొంచెము ఇక్కడ విశ్లేషణ అవసరం అండి. ఏంటంటే ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ స్కీమ్ వల్ల గ్రామీణ దుస్థితి అనేది, అంటే మనం ఎంత ఎక్కువ చేస్తే ఆ ప్రాంతం అంతా వెనుకబడి ఉన్నదా అని చెప్పేసి చెప్తుందా. ఏమంటుందంటే ఏ రాష్ట్రం అయితే ఎక్కువగా ఈ EGS స్కీమ్ కింద డబ్బు ఖర్చు చేస్తుందో ఆ రాష్ట్రం వెనుకబడి ఉన్నదా, ఆ రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్నదా అని చెప్పేసి ఒక ప్రశ్నార్థకం మనం చూద్దాం ఒకసారి. ఎక్కువగా పేదరికము నిరుద్యోగం ఉన్న రాష్ట్రాలే ఎక్కువ పథకాన్ని, అంటే ఎక్కువ నిధులని వినియోగిస్తున్నాయట ఈ స్కీమ్ కోసం. అంటే దెర్ ఇస్ నో సాక్ష్యాలు లేవండి దీనికోసం. ఎక్కువ పేదరికము, ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళే ఈ స్కీమ్ని ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే దెర్ ఇస్ నో గ్యారంటీ, దెర్ ఇస్ నో ఎవిడెన్సెస్. ఎగ్జాంపుల్ ఇస్తే తమిళనాడు అండి. సో తమిళనాడు ఏముంది మనకు, దేశంలో పేదల జనాభా లోపల 1 కంటే తక్కువ ఉన్నది ఇది. అయినప్పటికీ మొత్తం నిధుల లోపల ఇది 15% వాటా కలిగి ఉన్నదండి. తక్కువ పేదలు ఉన్నప్పటికీ ఎక్కువ వాటా ఉన్నది కాబట్టి మనకు దెర్ ఇస్ నో ఎవిడెన్స్. అంటే తక్కువ పేదలు ఉన్నప్పటికీ ఎక్కువ వాటా కలిగి ఉంది కాబట్టి సో పేద రాష్ట్రాలే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయని చెప్పేసి ఇక్కడ లేదు, గణాంకాలు లేవని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ కేరళ లోపల మనకి 0.1 ఉంటారు పేదలు. సో వాళ్ళు కూడా మొత్తం నిధుల లోపల 4% ఉపయోగించిందట. దీనికి విరుద్ధంగా బీహార్ అండ్ యూపీ ఈ రెండిట్లలో కలిపి చూస్తే సుమారుగా 45% పూర్ వాళ్ళే ఉంటారు. కేవలము 17% మనకు ఖర్చు చేశారు. పేదలు ఎక్కువ ఉన్నాయి తక్కువ ఖర్చు చేసినాయి, తక్కువ ఉన్నాయి పేదలు ఎక్కువ ఖర్చు చేసినాయి. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే పేద రాష్ట్రాలు, అన్ఎంప్లాయ్మెంట్ రాష్ట్రాలే ఎక్కువ ఖర్చు చేస్తున్నాయని చెప్పేసి చెప్పలేము మనము. ఉపాధి హామీ కోరే వాళ్ళు పేదవాళ్ళు అని చెప్పేసి మనం చెప్పలేమని చెప్పేసి గణాంకాలు చెప్తున్నాయి.
సో నెక్స్ట్ కొన్ని స్కీమ్స్ అండి, అంటే గ్రామీణం లోపల మనకి వ్యవస్థాపన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చెప్పేసి ఏవేవి ప్రోత్సహిస్తున్నాయి. సో మనం ఇది డిస్కస్ చేసినాం, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. DAY NRLM అని చెప్పేసి లగ్బత్ ఇది ఎస్, మీకు ఒకసారి చూస్తే మీకు అనిపిస్తుంది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ కింద ఉన్నటువంటి అన్ని స్కీమ్స్ చదవండి, అన్నీ మనం డిస్కస్ చేసినాం, ఏ ఒకటి వదిలిపెట్టలేదు. ఇవన్నీ మనం డిస్కస్ చేసిన ఆర్టికల్సే. ఇది కొత్తదండి, కొత్త స్కిప్ చేయని కంపల్సరీ చూసుకోండి ఇది. సో RSCT అని చెప్పేసి ఉంది, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఉన్నది. ఇది NRM లోపల ఉప పథకం అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ ఏం లేదు, స్కిల్ కల్పిస్తారు, అంటే నైపుణ్యాన్ని పెంచుతారు, తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా కల్పిస్తారు, వ్యవస్థాపన కూడా కల్పిస్తారు. నైపుణ్యాన్ని పెంచి నువ్వు ఒక సంస్థ స్థాపించే దాన్ని వీళ్ళు కల్పిస్తారట. దేని కింద? RSETI కింద అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. దీనికి బ్యాంకులు కండక్ట్ చేస్తాయట. సో గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నాను ఇక్కడ అంటే RSETI అంటే స్కిల్లింగ్ ప్లస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ అయితే అందిస్తారు వీళ్ళు. గ్రామ్ స్వరాజ్, భూ ఆధార్, స్వామిత్వ ఇవన్నీ మీకు కనిపిస్తాయి రూరల్ డెవలప్మెంట్ స్కీమ్ లోపల. సో ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు కొద్దిగా స్కిప్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తుంది, కానీ ఒకసారి మీరు గవర్నమెంట్ పాలసీ క్లాస్ చూడండి. మీకు క్లాస్ ఉన్నది, నోట్స్ ఉంది గ్రూప్ లోపల, అందులో మినిస్ట్రీ ఆఫ్ రూరల్కి కొట్టండి, అందులో మొత్తం మీకు ఇవన్నీ కనిపిస్తాయండి. సో ఒకసారి మీరు చూస్తే ఇది సో CSR అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి టాప్ 5 స్టేట్స్ మనకి మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, UP అండి. అంటే ఎక్కువ వాళ్ళు ఈ 5 రాష్ట్రాల్లో ఎక్కువ ఖర్చు పెడుతున్నారట నిధులని కార్పొరేట్ సంస్థలు. CSR మనకి ఓన్లీ గవర్నమెంట్ అని చెప్పేసి ఓన్లీ మీకు CSR అనగానే ప్రైవేట్ వెళ్ళిపోతుంది, బట్ దెర్ ఈస్ ఏ గవర్నమెంట్ ఆల్సో. ఎంత? 17 సెక్టర్ వైజ్ చూస్తే గిట్ట హెల్త్ ఎడ్యుకేషన్లో ఎక్కువ ఖర్చు పెడుతున్నారట CSR కింద. నెక్స్ట్ అండి మీకు ఇది నేను ఇక్కడ డిస్కస్ చేయను, మనం ఆల్రెడీ ఎకనామీ అప్డేట్స్లో డిస్కస్ చేసినాం మనం. సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, కాబట్టి ఇక్కడ మళ్ళీ అవసరం లేదు. ఇక్కడ వాడు ఏమి ఇచ్చిందంటే 2015-16తోని 19-21 కంపేర్ చేసిండండి. ఇండియాలో పావర్టీ తగ్గిపోతుంది సుమారుగా. ఈ 15-16 నుంచి చూస్తే 19-21 మధ్య లోపల 13.5 కోట్ల మంది ఎస్కేప్ అయిన్లు, అంటే తప్పించుకున్నారు పేదరికం నుంచి. సో ఇది మీ గణాంకాలు 15-16లో ఎలా ఉన్నాయి ఇండియా రూరల్ అర్బన్, ఇదేమో 19-21లో ఎలా ఉందని చెప్పేసి చెప్తుంది. ఇది మనం డిస్కస్ చేసినాం ఎకనామిక్ అప్డేట్స్ లోపలనే. నీతి ఆయోగ్ యొక్క డిస్కషన్ పేపర్ అని చెప్పేసి పేదలు మనకు 11.28 అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. 13-14 చూస్తే 29.17 కదా, ఎన్ని శాతం అంటే 17 తగ్గిందట మనకు. 2013-14లో చూస్తే 29.17 ఉంటే పేదరికము, ఇప్పుడేమో 11 ఉంది కదా. సో ఎంత తగ్గింది మనకంటే 17% తగ్గింది. అట్లా ప్రశ్న వస్తుంది. లార్జెస్ట్ డిక్లైన్ నెంబర్ ఆఫ్ పూర్, ఎవరు ఎక్కువ తగ్గారంటే గడిచిన సంవత్సరాల లోపల UP ఎక్కువ అండి. సో బీహార్, MP, రాజస్థాన్. అదే మనకు శాతం పరంగా చూస్తే పేదలు, సో మనకంటే ఈ పేదలు తగ్గింది ఎక్కువ శాతం పరంగా చూస్తే బీహార్, జార్ఖండ్, UP అని చెప్పిస్తుంది శాతం పరంగా ఇట్లా, ఇదేమో సంఖ్యల పరంగా. నెక్స్ట్ ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్ లోపలనే. సో హౌస్ కన్జంప్షన్ అంటే ఒక్క ఇల్లు ఎంత ఖర్చు చేస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ 2 రిపోర్ట్స్ నేను ఇక్కడ రాసిన క్లియర్గా, మీరు చదువుకోండి. ఇక్కడ లాస్ట్లో ఉన్నదండి, ఇగో నీతి ఆయోగ్ రిపోర్ట్ చూడండి ఒకసారి, ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనము. లాస్ట్ రాసిన అండి, ఇదేమో హౌస్ కన్జంప్షన్ సర్వే, ఇది ఇక్కడ ఇగో జూలై మనకు ఫిబ్రవరి నోట్స్లో ఏమున్నదో అదంతా రాసి పడేసిన ఇక్కడ. సో ఏ రాష్ట్రాలు ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి, గ్రామీణంలో ఎవరు, పట్టణంలో ఎవరు అని చెప్పేసి చెప్తుంది. మంత్ వారీగా ఏ కుటుంబం ఎక్కువ ఖర్చు చేస్తుంది. సో తెలంగాణ రాష్ట్రం, AP రాష్ట్రము, ఇండియా రాష్ట్రం. ఇదేమో MPI రిపోర్ట్ మీద తెలుసు ఆల్రెడీ, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. అయితే మీకు నోట్స్ లోపల పెద్దగా లేదండి MPI లోపల, ఇది ఒకసారి చూద్దాం ఒకసారి. అంటే ఎలా కొలుస్తామని చెప్పేసి ప్రశ్న వస్తుంది కొద్దిగా డెప్త్గా.
మొత్తము 3 డైమెన్షన్స్: హెల్త్, ఎడ్యుకేషన్, లివింగ్ స్టాండర్డ్స్. ఈచ్ గివెన్ ఈక్వాలిటీ వెయిట్. మన ప్రశ్న వచ్చిందండి, మన అంతకుముందు నోట్స్ లోపల ఉన్నది లేండి ఇది. సో మొత్తం 12 ఇండికేటర్స్ ఉంటాయి కదా. అదే గ్లోబల్లో మనకి ఇక్కడ 12 ఉండవు, 10 ఉంటాయి. ఈ బ్యాంక్ అకౌంట్ ఉండదు, ఇంకోటి ఈ మెటర్నల్ హెల్త్ అని చెప్పేసి ఉండదు. ఈ మూడోది 12ది గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ లోపల ఉండదు. మన దగ్గర మొత్తం 2 ఎక్కువ ఉంటాయి కదా. ఫస్ట్ చూస్తే న్యూట్రిషన్ అండి. ఉమెన్కి ఏమో ఇది బిఎంఐ కంటే 18.5 తక్కువ ఉంటే అప్పుడు మనం తీసుకుంటాం పూరుగా, లేకుంటే తీసుకోమండి. చిల్డ్రన్స్ ఏమో అండర్ ఏజ్ 5 వాళ్ళు స్టంటింగ్ అండ్ వేస్టింగ్ కలిగి ఉండాలి. ఎత్తుతో పోలిస్తే తక్కువ బరువు ఉండాలి, వయసుతో పోలిస్తే తక్కువ బరువు ఉండాలి. ఇట్లా మనకి కొన్ని ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ హోల్డ్ అసెట్స్ విషయంలో పూర్ అంటే ఇఫ్ నాట్ మోర్ దెన్ 1 రేడియో, టీవీ, టెలిఫోను, కంప్యూటరు, నెక్స్ట్ యానిమల్ కార్ట్, బైస్కిల్, మోటార్ బైకు, రెఫ్రిజిరేటరు, ఓనరు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఓన్ కార్ అని చెప్పేసి ఇవన్నిట్లలో ఒకటికంటే తక్కువ ఉంటే వాళ్ళు పూర్గా మనం తీసుకుంటాము. అట్లా ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కింద పూర్ అంటే 30 minutes వాక్ ఫ్రమ్ హోమ్, అంటే హోమ్ నుంచి 30 minutes లోపల వాటర్ లేకుంటే తీసుకుంటాము అట్లా అన్నట్టు. ఇప్పుడేమో ఫ్యూయల్ చూస్తే మనకి వంట చేసే ఇంధనం అనేది అది సో అగ్రికాప్స్ కానీ, స్రబ్స్ కానీ, వుడ్ కానీ, చారకోల్ ఉంటే తీసుకుంటామట. ఈ ప్రశ్న మనకి ఇక్కడనే వస్తుంది, దేని మీద అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో నెక్స్ట్ లాస్ట్లో మనకి ఎస్డిసి గోల్స్ అండి. సో ఎస్డిసి గోల్స్ అండి మొత్తం మనకి 17 గోల్స్ ఉంటాయి. బట్ మనం రిపోర్ట్ ఇచ్చేది మాత్రము 16 గోల్స్కే ఇస్తాము రిపోర్టు. 17కి ఏమో ఆ 16లో కూడా మనం ఒకటి స్కిప్ చేస్తున్నాం. మనం ఈ అండర్ వాటర్ అని చెప్పేసి స్కిప్ చేస్తున్నాం, 15కే రిపోర్ట్ ఇస్తున్నాం మనం. ఈ అండర్ వాటర్ అని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు ఉండదు కాబట్టి 15 గోల్స్కి రిపోర్ట్ ఇస్తున్నాం మనం. సో ఇండియా స్కోర్ ఎంత ఎస్డిసి గోల్స్ లోపల? మనం 17 గోల్స్ ఉన్నాయి ఎస్డిసి గోల్స్, అందులో 16కి రిపోర్ట్ ఇస్తున్నాం యాజ్ పర్ సర్వే ప్రకారం చూస్తే. ఆ 16లో కూడా మనం అండర్ వాటర్ అని చెప్పేసి అది తీరరేఖ ప్రాంతాలకే మాత్రం ఇస్తాం కాబట్టి మొత్తం రాష్ట్రాలకు చూస్తే 15 మాత్రమే ఇస్తున్నాము. సో మనకు ర్యాంకింగ్ ఎంత ఉంది? ఇండియా ర్యాంక్ చూస్తే ఇట 71 స్కోర్ వేసింది మొన్న కొత్త రిపోర్ట్ లోపల. సో 57 ఉండే అంతకుముందు 18 లోపల. అంటే ఏమైనా క్రమంగా మన ర్యాంక్ వచ్చేసి పెరుగుతుంది, స్కోర్ వచ్చేసి మనది పెరుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఎక్కువ చూస్తే ఏవి ఎక్కువ అయినాయి? సిన్స్ 2018 చూస్తే గోల్ నెంబర్ 1, 3, 6, 7, 9, 11 అయితే ఎక్కువ ఇంక్రీజ్ అయినాయట. అయితే ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఇది అవసరం అండి కంపల్సరీ. ఇది ఈ 2018 నుంచి చూస్తే 24 year వల్ల ఫాస్ట్ మూవింగ్ స్టేట్స్ ఈ 7 అండి. సో ఫాస్ట్ మూవింగ్ అంటే ఎక్కువ డెవలప్మెంట్ అయినాయి మనకు. సో ఫస్ట్ యూపీ, జమ్మూ కాశ్మీర్ చెప్పిస్తుంది. ఇట్లనే మీరు ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ ఫ్యాక్ట్ బిట్స్. సో 16 గోల్స్ స్కోర్ ఎంత? ఇది రాకపోవచ్చు అండి. ఎస్డిసి 7 ఎంత? సో హైయెస్ట్ మనకు 7 మనకు 96 అని చెప్పేస్తున్నది. ఎస్డిసి 6 89 ఉన్నది. మొత్తం 16 గోల్స్ ఉన్నాయి కదా మనకు. ఆ 16 మనం ఇవ్వలేదు. సో ఎస్డిసి 4 మనము స్కోర్ ఇవ్వలేదు, వాళ్ళు స్కిప్ చేశారు, మనం స్కిప్ చేసినాం. 16 గోల్లలో ఒకటి స్కిప్ చేశారు, అండర్ వాటర్ అని చెప్పేసి. స్కోర్ చూసుకోవాలి, బై హార్ట్ చేయకండి, ఎగ్జామ్లో రాదు. కానీ ఎస్డి 7 అని చెప్పేసి ఎక్కువ స్కోర్ ఉంది. హైయెస్ట్ ప్రోగ్రెస్ అంటే గత రిపోర్ట్తో పోలిస్తే ఇప్పుడు చూస్తే సో గోల్ 13 ఎక్కువ ఉన్నదండి. గోల్ నెంబర్ 1 సెకండ్ ఎక్కువ, థర్డ్ ఎక్కువ మనకి గోల్ నెంబర్ 8 అని చెప్పేసి. లో చూస్తే గోల్ నెంబర్ 5 మనకి, అంటే ఇన్ఈక్వాలిటీ అని చెప్పేసి పిలుస్తాం బిట్వీన్ ది ఉమెన్స్ అండ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ. ఇది లో ఉంది, డెవలప్మెంట్ కాలే మనం ఇంకా కూడా, అమ్మాయిలు అబ్బాయిలు సేమ్ కాలేదు ఇప్పుడు కూడా వస్తున్నారు. సో రాష్ట్రాల స్కోర్ చూస్తే మనకి ఉత్తరాఖండ్ ఫస్ట్ ప్లేస్, కేరళ 79 సేమ్ స్కోర్ ఉన్నది. 10th ప్లేస్ ఏపీ, 11th వచ్చేసి తెలంగాణ 74 మన స్కోరు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే +5 అని చెప్పేసి పెరిగింది. సో మన కేటగిరీ వచ్చేసి ఫ్రంట్ కేటగిరీ. తెలంగాణ, ఏపీ రెండు కూడా ఎస్డి 7 లోపల పూర్తిగా అచీవ్మెంట్ అయినాయి. సో లాస్ట్లో మనకి బీహార్ అని చెప్పేస్తున్నది. సెకండ్ లాస్ట్ మనకి జార్ఖండ్, థర్డ్ నాగాలాండ్ అండ్ మేఘాలయ అండి. సో ఇది మనకు ఎస్డిసి రిపోర్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాము. ఇక్కడ అంటే ఎకనామిక్ సర్వే కాకుండా మనం ఎకనామిక్ అప్డేట్స్
అందుకే ఇది చెప్పట్లేదు మళ్ళీ. ఏం లేదు, ఎస్టీసీ విషయంలో ఏ రాష్ట్రాలు ముందున్నాయి, ఏ రాష్ట్రాలు వెనుక ఉన్నాయి, ఏ గోల్ ఎక్కువ అచీవ్మెంట్ అయింది, ఏ గోల్ తక్కువైంది, సరిపోతుంది. గడిచిన 5 yearsతో కంపేర్ చేస్తే ఏ రాష్ట్రాలు ఎక్కువ ముందంజలో ఉన్నాయి, ఓవరాల్గా మనకు ముందంజలో ఉన్నాయి ఏంటి, ఈ 24 yearsలో ఏవి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చూసుకోవాలి. ఇది అంటే మనకి సోషల్ డెవలప్మెంటు. ఇది మనం మరొకసారి బోర్డు మీద చేద్దాము. ఎక్కడ అంటే ఇది సర్వే మొత్తం అయిపోయిన తర్వాత ఈ 6 సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో 6 సెక్టార్స్కి ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, మైనార్టీ, దివ్యాంగులు ఇవన్నీ కలిపి పాలిటీ, సోషియాలజీ, ఎకనామిక్ సర్వేని మిళితం చేస్తూ మనం క్లాస్ చేద్దాం. గ్రూప్ 2కి బాగా పనికొస్తుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ సమాచారం కవర్ అవుతుంది. దాంతోపాటు చూస్తే పేజీలు ఎక్కువ ఉంటాయి. December 1st week వరకు మన సర్వే అయిపోతే అప్పుడు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నోట్స్ బాగా చదవండి. ఇందులో ఉన్న ఏ ఒక్క గణాంకాలు మీకు వేస్ట్ కాదు, కానీ కొన్ని అవసరం లేదు, నేను చెప్పిన ఏవి అవసరం లేదు అని చెప్పేసి అవి చదవద్దు, ఎగ్జామ్లో రావు కూడా అవి. ఎక్కువ మీరు పోలిక చేయండి. అయితే ఈ పోలిక ఈ నోట్స్లో ఎక్కువ ఉండదు, అంటే చెప్పేది ఈ చాప్టర్లో ఎక్కువ ఉండదండి. మీ పోలిక ఎక్కడ అంటే జాతీయ ఆదాయంలో ఎక్కువ పోలిక అవసరం, ఇక్కడ అవసరం లేదు. పోలిక ఎంతవరకు అవసరం అంతవరకే అవసరం ఉంటుంది. ఈ పోలిక అంటే ఇట్లా వస్తుందండి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విషయంలో ఖర్చు ఎక్కువ ప్రభుత్వ వ్యయంతో పోలిస్తే ప్రైవేట్ వ్యయం ఎక్కువ ఉంది, అట్లా మీకు కొన్ని వాక్యాలు వస్తాయి. ఆ వాక్యాలు మీరు ఈజీగా ఈ గణాంకాలు చదివితే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఇదే అండి. నెక్స్ట్ చాప్టర్ మన సర్వే లోపల ఏముందంటే అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. సర్వే స్టార్ట్ చేసి మనం పెద్ద భారాన్ని ఎత్తుకున్నామండి. వాస్తవంగా చాలా పెద్ద చాప్టర్స్ ఇవన్నీ కూడా మీకు గ్రూప్ 2 లోపల చాలా మంచిగా పనికి వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.